शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मालां जडमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांशुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्य पाराशर्यः परमस्वरूपं विवृणोतु छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओं। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం। సభాయే నమః। శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్। శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్। శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్।
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. హరి ఓం. రావణాది నిహంతారం బ్రహ్మరుద్రాది సేవితం సీతాదేవీయుతం యోద్ధే రామే రామం ధ్యాయేత్ హృదంబుజే. ఈరోజు కొత్త సూర్యావతి గారి జ్ఞాపకార్థంగా వారి భర్త అయినటువంటి బుచ్చిరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నిన్నటి రోజు విభీషణ శరణాగతి గురించి మనం చెప్పుకుని ఉన్నాం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దధామి ఏతత్ వ్రతం మమ. పరమాత్మ తన వ్రత నిష్టను గురించి చెప్పారు. అనన్యమైనటువంటి భక్తితో పరమాత్మనే కోరుకునేటటువంటి భక్తుల్ని, జ్ఞానుల్ని, అలాగే ద్వైధీభావంతో ఉన్నటువంటి వారు, అంటే పరమాత్మ వేరు నేను వేరు, ఆయన నాకు భగవంతుడు నేను ఆయన యొక్క భక్తుణ్ణి, ఆయన నాకు గురువు నేను శిష్యుణ్ణి, ఈ భావంతో ఉండేటటువంటి భక్తులు కూడా తాపత్రయాలు పొందుతూ ఉంటారు. అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా వీటిని తాపములు అంటారు. తాపములు దేనివల్ల వస్తాయ్యా అంటే పాపముల వల్ల వస్తాయి. ఈ పాపములు ఎందుకు వస్తాయ్యా అంటే మనం అజ్ఞానములో ఉండడం వల్ల వస్తాయి. ఈ అజ్ఞానం దేనివల్ల కలుగుతుంది అంటే అవిద్య వల్ల కలుగుతుంది. ఇవన్నీ కూడా మన యొక్క జన్మ సంస్కారముల వల్ల ఏర్పడేటటువంటివి. భగవంతుడి చైతన్యాన్ని అంతటా దర్శించగలే స్థాయి రావాలి అంటే కోట్లలో ఒక్కడు ఉంటాడయ్యా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అలాంటి వాడు ఆ ఒక్కడు కూడా ఎవడు అన్నాడు అంటే జ్ఞాని ఆత్మైవమే మతం అన్నారు. ఆ జ్ఞాని నేను వేరు కాదు, అలాంటి వాడు నేను ఒకటే అని చెప్పారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎవరు? కర్మని ఆచరిస్తూ ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఆ కర్మ ఫలితాల ద్వారా సుఖదుఖాలని పొందుతూ ఆ పొందుతున్నప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు భరించలేనటువంటి స్థితిలో భగవంతుణ్ణి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నేను అనుగ్రహిస్తానన్నారు స్వామి. ఇప్పుడు భగవంతుడు నువ్వు ఏ భావంతో వెళ్ళి అడిగావు అన్నది చూడడుట. అనన్యమైనటువంటి శరణాగతి ఆయన యందు నువ్వు చేసావా లేదా అన్నదే చూస్తాడన్న. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం మాట మాట్లాడానో అది మీరు చాలా గట్టిగా పట్టుకోవాలి. అనన్యమైనటువంటి శరణాగతి అన్నాను. అనన్యత అని ఒక మాట ఉన్నది వేదాంత శాస్త్రంలో. అనన్యత అంటే ఏమిటి అని అంటే భగవంతుణ్ణి తప్ప ఏ కోరికైనా సరే భగవంతుణ్ణి తప్ప మరొకళ్ళని అడగకుండా జీవించేటటువంటి వాడు అనన్యతని పొంది ఉన్నాడు అని అర్థం. వాడికి ఏది కావాలన్నా వాడు భగవంతుడిని అడుగుతాడట, ఇంకెవరిని అడగడు. చెయ్యి చాచి ఇంకొకరిని యాచించడం వాడికి తెలియదు. వాడిని అడగడు. నాకు ఈ కష్టం వచ్చిందండి, ఈ కష్టం నుండి మీరు నన్ను తప్పించండి అని ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోట. వాడికి ఏ కష్టం, చిన్న కష్టం ఏదొచ్చినా భగవంతుడిని అడుగుతాడు. ఇలా ఎవడైతే అడుగుతాడో వాడు అనన్యతని పొంది ఉన్నవాడు, వీడు శరణాగతిని చేయడానికి అర్హుడు అన్నారు. మీరు పట్టుకోవాలి గట్టిగా. కాబట్టి ఎప్పుడైతే రెండో వస్తువు ఉన్నది అని తెలిసిందో అప్పుడు భయం ఉంటుంది. వేదాంత శాస్త్రంలో ఒక సూత్రం ఉన్నది. ఏమిటి అంటే ద్వితీయాద్వై భయం భవతి అని. రెండో వస్తువు ఎప్పుడైతే ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు నీలో భయం ఉంటుంది. అందువల్ల మనకి ఇంకొకటి వల్ల భయం కలుగుతున్నది అన్నప్పుడు ఏం చేయాలి? భగవంతుడిని శరణు వేడాలి. అప్పుడు అలా వేడిన వాళ్ళని కూడా భగవంతుడు అనన్యంగా అనుగ్రహిస్తాడయ్యా.
ఎటువంటి తేడా లేదు. జ్ఞానిని ఎలా అనుగ్రహించాడో ఆర్తి అయి వచ్చిన వాడిని కూడా అలాగే అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతున్నది, నీ దృష్టిని బట్టే నీకు ఫలితం వస్తున్నది. మన దృష్టి ఏమిటి, నాకు ఈ కష్టం గట్టెక్కిపోతే సరిపోతుంది, స్వామి నాకు ఈ కష్టం తీసేయి. ఆయన అనుగ్రహం నీకు వెంటనే ప్రసరించి ఆ కష్టం పోతుంది. కానీ భగవంతుడు కనిపిస్తే అదే మనం కోరుకోవాల్సింది. ఒకడు చాలా ధర్మాత్ముడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. వాడు ధర్మంగా బతకడాన్ని చూసి ఎదుటివాడికి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాడు ఎప్పుడు కూడా. వాడిని చూసి భగవంతుడు చాలా ఆనందించాడు. ఆనందిస్తే వీడికి ప్రత్యక్షమై మనం కనిపిద్దాం, కనిపిస్తే వీడు ఆనందిస్తాడు, వీడు ఏది అడిగినా పాపం కాదనకుండా ఇద్దాం అనుకున్నాడు భగవంతుడు. వాడు పాపం ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగం వాడికి అప్పటి నుంచి తగ్గట్లేదు. అయితే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను అనుగ్రహిస్తున్నానురా, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తానన్నారు. వాడు కోరుకునేవాడి స్థాయి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. ఒక మందుల చీటీ చూపించాట. డాక్టర్ గారు ఈ మందులు రాశారండి, ఎక్కడ అన్ని చోట్ల తిరిగాను ఈ మందులు దొరకట్లేదు, ఈ మందులు దొరికే ప్లేస్ ఎక్కడో చూపించండి మహాప్రభు అని అడిగాట భగవంతుడిని. భగవంతుడిని కనిపిస్తే ఏం కోరుకోవాలండి, భగవంతుడిని ఏం కోరుకోవాలనే స్థాయి మనకు ఉండాలి ముందు. రేపు పిచ్చివాడ పలానా మెడికల్ షాప్లో దొరుకుతుంది వెళ్ళి కొనుక్కో అని చెప్పి అంతర్ధానం అయ్యాడు భగవంతుడు. వాడి కోరిక ఏమిటి, మెడికల్ షాప్ ఎక్కడ దొరుకుతుందో ఈ మందులు చూపించండి అన్నాడు, అంతే. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు, కానీ వాడు కోరిక ఎక్కడితో ఆగిపోయింది, మెడికల్ షాప్ దాకా ఆగిపోయింది వాడిది. కాబట్టి భగవంతుడిని ఏం కోరుకోవాలయ్యా, ఈ సంసారం అనేటటువంటి దుఃఖ సముద్రం నుండి నన్ను తీసి బయటపడేవయ్యా, ఇది కోరుకోవాలి భగవంతుడు కనిపిస్తే. నాకు ఈ కోరిక ఉందండి, నాకు ఈ కోరిక అవ్వాలండి, నా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదండి, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదండి, భగవంతుడు కనిపిస్తే ఇదా మనం అడిగేది కోరికలు. కానీ భగవంతుడి దయాదృష్టి ఏమిటో చూడండి, వాటిని కూడా కాదనకుండా ఇస్తాట. అందుకనే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, నువ్వు ఏది కోరుకుని వచ్చినా సరే దాన్ని నేను తీరుస్తా, ఇది నా వ్రతం అన్నారు భగవంతుడు. ఎంతమంది వస్తారు భగవంతుడి దగ్గరికి, చాలా రకాల భక్తులు వస్తారు. ఒక భక్తుడా, భగవంతుడి దగ్గర రోజు అప్లికేషన్స్ ఎన్ని వస్తాయండి. చతుర్విధ భజంతే మాం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నలుగురు వస్తారు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి. ఎవరు వీళ్ళన్నారు, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని భరతర్షభ. ఈ నలుగురు వస్తారా నా దగ్గరికి. ఆర్తి అంటే ఏదో కష్టాల్లో ఉంటాడు, ఆ కష్టం పోవాలనేటటువంటి కోరికతో భగవంతుడిని ఆశ్రయిస్తాడు వచ్చి. వాడు జిజ్ఞాసు. ఈరోజు రామాయణంలో రామచంద్ర ప్రభు వారి యొక్క గుణముల గురించి, వారి వైభవం గురించి ఏం చెప్తారో ఇవాళ గురువు గారు అస్సలు మిస్ అవ్వకూడదని కంగారుగా వస్తాడు ప్రవచనానికి. అంటే ఏమిటది, జిజ్ఞాస, తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం. ఈ జిజ్ఞాసు అయి భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి వస్తాడట భగవంతుడి దగ్గరికి. అర్ధార్థి, కాస్త డబ్బు కోసం, డబ్బు ఇబ్బందిగా ఉంది, అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వ్యాపారం చాలా డల్ అయిపోయింది, ఇప్పుడు డబ్బు కావాలి, అయ్యా నాకు ఇంత ఇబ్బందుల్లో ఉన్నాను, అప్పుల్లో కూరుకుపోయాను, నువ్వే నన్ను గట్టెక్కించాలని అడిగేవాడు వస్తాడు. మూడోవాడు ఎవడు అంటే అంతటా ఆయన్నే చూసేటటువంటి జ్ఞానస్థితిని పొందినవాడు కూడా వస్తాడు. ఈ నలుగురిని అనుగ్రహిస్తానురా నేను అంటాడు పరమాత్మ. ఈ నలుగురిని నేను అనుగ్రహించినా
ఇందులో జ్ఞాని అనేవాడు ఉన్నాడా, వీడికి నాకు తేడా లేదన్నారు. అది తేడా. కానీ అనుగ్రహించడంలో మాత్రం నలుగురిని అనుగ్రహిస్తారు. కానీ ఎక్కడ తేడా వస్తుంది? మనం ఆయన్ని ఆశ్రయించే విధానంలో తేడా వస్తున్నది. అక్కడ అనుగ్రహంలో తేడా లేదు ఎక్కడా కూడా. కాబట్టి ఇది కోరుకుంటే ఇది నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశారు ఆయన. అందుకనే శరణాగతి అనేది ఎప్పుడు మనిషికి ఏర్పడుతుంది అంటే 6 రకాలుగా చెప్పారండి శాస్త్రంలో. ఏమిటి అంటే అనుకూలస్య సంకల్ప, అక్కడికి వెళ్తే మనం రక్షించబడతాం కాబట్టి మనం ముందు అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో ఇది శరణాగతికి మొదటి మెట్టుటండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి బలం అంతా ఏదైతే ఎప్పుడైతే పోయిందో, ఇక మనం ఏమీ చెయ్యలేము, మనల్ని ఎవరు రక్షించలేరు అని ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో అప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఇది మామూలుగా సహజ లక్షణం ఇది. చూడండి, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నాకు పని జరుగుతుంది. ఇది ముందు సంకల్పం. అక్కడికి వెళ్ళడం సంకల్పం, వెళ్ళాలని అనుకోవడం సంకల్పం. ఇక రెండేమన్నారు? ప్రతికూలస్య వర్జనం, నీకు అనుకూలం లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టేసి ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇది రెండో మెట్టు అన్నారు. మూడో మెట్టు ఏమిటన్నారు? రక్షస్యతీతి విశ్వాస, ఆయన నన్ను తప్పకుండా రక్షిస్తాడనే పరిపూర్ణ విశ్వాసంతో వెళ్ళాలట. ఇది మూడో స్థాయి, మూడో మెట్టు ఎక్కడున్ను శరణాగతిలో. ఇక 4 ఏమన్నారు? గోప్తృత్వ వర్ణం తథా అన్నారు. అంటే నన్ను రక్షిస్తాడనే నమ్మకం ఉంటే సరిపోదు, గోప్తృత్వం కూడా కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నువ్వు నన్ను రక్షించు అని అడగడం తెలియాలట. ఇది 4వ స్టెప్ అన్నారు. 5వ స్టెప్ ఏమిటన్నారంటే ఆత్మ నిక్షేప, నీ యొక్క పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పించేసుకోవాలి. అంటే ఏమిటి? ఈలోపు ఫ్రెండ్ ఎవడో వచ్చాడండి, అతను ఏదో తీరుస్తా అన్నాడు, కొద్దిగా కాసేపు ఆగండి మీరు, నేను ఆయన్ని అడిగి వస్తానని ఈలోపు భగవంతుడి దగ్గర ఉండి భగవంతుడిని విడిచిపెట్టి మళ్ళీ ఇంకోటి ఎవడో సాయం చేస్తాడని వాడి దగ్గర పరిగెత్తడం కాదు. నాకు ఏదొచ్చినా నువ్వే చెయ్యి, నువ్వు నన్ను ఉంచుతావా ఉంచు, ముంచేస్తావా ముంచే, నీదే భారం మొత్తం, ఇంకా మొత్తం ఆయన మీద పడేయాలి అంతా కూడా. ఆ స్థితిని ఏమన్నారు అంటే ఆత్మ నిక్షేప, నీ యొక్క మొత్తం నీ యొక్క స్థితిని ఆత్మార్పణ చేయి. ఇలా చేస్తే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఒక్కసారి నువ్వు శరణాగతి పొందిన తర్వాత భగవంతుడు అనుగ్రహించిన తరువాత ఇక ఆ భగవంతుడు నీకు ఈ ఉపకారం చేసి పెట్టాడు కాబట్టి దాని యందు నువ్వు ఎలా ఉండాలయ్యా అన్నారు. కార్పణ్యేన, ఇది 6వ మెట్టండి. ఈ కార్పణ్య బుద్ధి కలిగి ఉండాలి అన్నారు. ఏమిటి కార్పణ్య బుద్ధి అంటే? అంటే భగవంతుడి యందు వినయాన్ని ప్రదర్శించాలి. వినయం అంటే ఏమిటి? ఈరోజు భగవంతుడి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నీకు పదవి వచ్చింది భగవంతుడి అనుగ్రహంగా, పదవి వచ్చేంత వరకు భగవంతుడిని పట్టుకున్నావు, ఒక్కసారి పదవి వచ్చేసిన తర్వాత భగవంతుడిని విస్మరించేసావు, నీ యందు కార్పణ్య బుద్ధి లోపించింది, ఇది శరణాగతికి అవరోధము అన్నారు. కాబట్టి భగవంతుడు కూడా క్షమించడు ఆ స్థితి వచ్చిన తర్వాత. మళ్ళీ అప్పుడు ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పు నుండి భగవంతుడు నిన్ను రక్షించాడు, ఆ రక్షించిన తర్వాత మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా బ్రతకగలిగేంతటి వినయాన్ని నువ్వు ప్రదర్శించాలి. తప్పు చేసేసి ప్రాయశ్చిత్తం చేసేసుకుంటూ ఉండొచ్చు ప్రతిసారి అని తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే భగవంతుడు దాన్ని క్షమించడు. అప్పుడు తెలియక చేసినటువంటి తప్పుకి భగవంతుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడితే తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఆ రక్షించిన తర్వాత మాత్రం వినయంతో బ్రతుకు జీవితాన్ని, పరమేశ్వరుడి యొక్క ప్రసాదంగా జీవితాన్ని గడుపు. అప్పటిదాకా తెలుసుకోలేకపోయావు ఇది పరమేశ్వరుడి ప్రసాదం అని, ఒకసారి ఆ గండం నుంచి బయట పడిన తర్వాత అయినా ఇది భగవంతుడి యొక్క ప్రసాదము అని బ్రతకడం తెలియాలి. ఈ 6 సూత్రాలు శరణాగతి యందు చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పారు. అందువల్ల ఇక్కడ విభీషణ శరణాగతి
అంత గొప్పదండి అన్నారు. సాధారణమైనదేం కాదు. రావణాసురుడు క్రూరాత్ముడు, కుంభకర్ణుడు క్రూరాత్ముడే. కానీ విభీషణుడున్నాడే పరమధర్మాత్ముడు. ధర్మం వైపు ఉన్నాడు కాబట్టే పరమాత్మ యొక్క సాంగత్యం అనేటటువంటిది లభించింది. మహాపురుషుల యొక్క సాంగత్యము కానీ, భగవంతుడి మీద భక్తి కానీ, భగవంతుడి సన్నిధిలో శరీర త్యాగము కానీ, ఇవన్నీ అందరికీ లభించేటటువంటివి కాదండి. పురాకృత పుణ్య విశేషం ఉండాలి, మనలో ధర్మం ఉండాలి. ఈ ధర్మం వల్ల మాత్రమే అది లభిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే ఉత్తరకాండలో చెప్తారు. రావణాసురుడి చరిత్ర, కుంభకర్ణుడి చరిత్ర, విభీషణుడి చరిత్ర. బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఏం వరం కావాలి నీకు అంటే, రావణాసురుడు ఏవో వరాలు కోరుకున్నారు, నాకు వీళ్ళ చేత వాళ్ళ చేత చావు లేకుండా వరాలని. కుంభకర్ణుడు కొన్ని వరాలు కోరుకున్నాడు. కానీ విభీషణుడు ఏం కోరుకున్నాడో తెలుసా అండి బ్రహ్మగారిని? నాకు నిరంతరము నా దృష్టి ధర్మపదం వైపు నడిచేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని కోరుకున్నాడు. ఇలా కోరుకోవడానికి ఏమిటో కారణం తెలుసా మీకు? విశ్రవసు ఋషి కాలం కాని కాలమునందు కైకసి అనేటటువంటి ఆవిడతో సంగమాన్ని పొందాడు. ఆ సమయంలో పుట్టడం వల్ల నీ పెద్ద కొడుకు చాలా దుర్మార్గుడు అవుతాడు అని చెప్పాడు ఆ విశ్రవసు ఋషి. కాబట్టి వాడు అధర్మాత్ముడు అవుతాడు. రెండోవాడు కుంభకర్ణుడు కూడా అలాగే అవుతాడన్నాడు. కానీ విభీషణుడు పుట్టిన సమయాన్ని చూసి, ఆ సంగమ కాలాన్ని చూసి అప్పుడు చెప్పాడు, ఇతడు ధర్మాత్ముడు అవుతాడు. ఏమండి, విభీషణుడు అంతటి ధర్మాత్ముడు కదా, అంతటి ధర్మాత్ముడు మరి అన్నగారిని అనుసరించకుండా అన్నగారి చావు కోరుకుని రాముడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్న వేయాలి, అందరూ కూడా ఆలోచించాలి ఈ విధంగా రామాయణ. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటేనండి, ధర్మం రెండు రకాలుగా ఉంటుంది రాజులకి అని చెప్పారు. ప్రభువులకి రెండు రకాలైన ధర్మాలు ఉంటాయి. ఒకటి సహజ ధర్మం, రెండు గౌణ ధర్మము అన్నారు. అంటే ముఖ్యమైన ధర్మం ఒకటి సహజ ధర్మం, గౌణ ధర్మం మరొకటి. ముఖ్య ధర్మం ఏమిటి అన్నారు? రాముడు భరతుడు ఆచరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఇది ముఖ్య ధర్మం. ఏమిటా ధర్మం? అన్నగారి యొక్క రాజ్యం తమ్ముడికి వచ్చినా, అన్నయ్య ఈ రాజ్యం నాకు వద్దన్నయ్యా నువ్వే ఉంచుకో అని వచ్చి కాళ్ళ మీద పడినటువంటి వాడు ఎవడు అంటే భరతుడు. అన్నగారి కోసం తన శరీరాన్నైనా విడిచిపెట్టేస్తానన్నటువంటి వాడు లక్ష్మణుడు. ఇలాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు ఈ ముఖ్యమైన ధర్మం కనిపిస్తుంది. కానీ విభీషణుడు యందు ఈ ముఖ్యమైన ధర్మం కనిపించదండి. ఎందుకు కనిపించలేదు అని, ఒకవేళ ముఖ్యమైన ధర్మాన్ని ఆచరించలేని పరిస్థితి వచ్చినప్పుడు గౌణ ధర్మాన్నైనా ఆచరించాలి అని చెప్పారు. విభీషణుడు ముఖ్యమైన ధర్మాన్ని ఆచరించలేకపోయాడు. ఎందుకు ఆచరించలేకపోయాడు అన్నారు. ఎందుకు ఆచరించలేకపోయాడు అంటే, ఇతడు ఒక్కడే ధర్మమునందు నిలబడ్డాడు, మిగతా అన్నదమ్ములు ఎవరు ధర్మమునందు లేరు. ఇతడు మంచి చెప్పినా వాళ్ళ బుర్రకు ఎక్కట్లేదు. ఇతన్ని శత్రువుగా భావన చేస్తున్నారు, తిరిగి అందరి ముందు చులకన చేస్తున్నారు. ఇతడు ఇంకేం చేయగలడు? మాట వినేవాళ్ళు ఉంటే తాను ధర్మాన్ని ఆచరించి ధర్మం వైపు, ముఖ్య ధర్మం వైపు నిలబడగలడు. కానీ అతడు మాట వినేవాడు లేనప్పుడు అధర్మం వైపు నడిచేవాడిని చూసి అతడు మాత్రం ఏం చేయగలడు? కాబట్టి విభీషణుడంతటి వాడు ముఖ్య ధర్మాన్ని ఇంకా విడిచిపెట్టక తప్పలేదు. విడిచిపెట్టి అప్పుడు గౌణ ధర్మంలోకి వచ్చాడు. గౌణ ధర్మంలో తాను ప్రజలని ధర్మ మార్గం వైపు నడిపించడానికి రాజ్యాన్ని స్వీకరించాడు. అందువల్ల రాజ్యాన్ని కోరుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రావణాసురుణ్ణి విడిచిపెట్టి వచ్చి రాజ్యాన్ని కోరుకున్నది విభీషణుడు. ధర్మాత్ముడు కాబట్టి, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు కాబట్టి తన ప్రజల్ని, తన రాజ్యాన్ని,
తనని కూడా ధర్మం వైపుకు మలుచుకోవడానికి ధర్మాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువుని శరణు వేడాడు. ధర్మాత్ముడు ఎప్పుడు ఏం చేస్తాడు? ధర్మం వైపుకే మొగ్గు చూపుతాడు. ఇప్పుడు ధర్మం ఎవరి వైపు ఉంది? రామచంద్ర ప్రభు వారి వైపు ఉన్నది. అందువల్ల విభీషణుడు ఏం చేశాడు? అధర్మాత్ముడైనటువంటి అన్నని విడిచిపెట్టి ధర్మాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభు వారి వైపుకు వెళ్ళాడు. కాబట్టి గుర్తుపెట్టుకోబోయ్, అధర్మాత్ముడిని సొంత సోదరుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ధర్మాత్ముడికి ప్రకృతి కూడా, వృక్షాలు, జంతువులు, కోతులు, కొండముచ్చులు, బల్లూకాలు, పక్షులు అన్నీ సహకారం చేస్తాయి. కాబట్టి యథా ధర్మ ప్రవృత్తస్య తిర్యంకోపి సహాయకన్ తథా అన్యాయ ప్రవృత్తస్య సోదరస్య విముచ్యతి. అధర్మంగా ఉన్నవాడిని బంధువులు కూడా విడిచిపెట్టిపోతారు సోదరులతో సహా. కానీ ధర్మాత్ముడై ఉన్నటువంటి వాడిని ప్రకృతి, దేవతలు, పక్షులు అన్నీ కూడా వచ్చి సహకరిస్తాయి వాడికి. వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఆ కష్టం నుండి వాడు వెంటనే బయటపడిపోతాడయ్యా. ఇది మనకి చూపిస్తుంది రామాయణం ముఖ్యంగా. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎప్పుడూ లోటు ఉండదండి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వాడికి లభిస్తుంది. కాబట్టి గౌణ ధర్మాన్ని పట్టుకునైనా ధర్మాన్ని నిలబెట్టుకోగలిగాడు విభీషణుడు. ముఖ్య ధర్మాన్ని పాటించలేకపోయాడు, రాముడిలాగా కుదరలేదు ఆయనకి. కానీ గౌణ ధర్మాన్నైనా పట్టుకుని నిలబడ్డాడు ధర్మమునందు. కాబట్టి విభీషణుడు ఎవరయ్యా అన్నారు? సనక సనందన సనత్కుమార సనస్సుజాతుల యొక్క అంశయే విభీషణుడు అన్నారు. ఇది ఎక్కడ భాగవతంలో చెప్పినటువంటి రహస్యం. జయ విజయులు ఇద్దరినీ శపిస్తే సనక సనందనాది మహర్షులు శ్రీ మహావిష్ణువు చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా భూమి మీద పుట్టినప్పుడు వీళ్ళకి మీరు కొడుకుగా పుట్టండి ప్రహ్లాదుడి కింద అని సనక సనందనాదులకు చెప్తే వాళ్ళు ప్రహ్లాదుడి కింద పుట్టాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాడు అలాగా? వాళ్ళు జయ విజయుల్ని శపించారు సనక సనందనాదులు. జయ విజయులిద్దరూ ఎవరు? వైకుంఠవాసులు. వైకుంఠంలో ఉండి కూడా క్రోధాన్ని చూపించారు ఋషుల మీద. అందువల్ల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జన్మలు ఎత్తాల్సి వచ్చింది. మరి వీళ్ళేమిటి? వీళ్ళు శపించారు, వీళ్ళు క్రోధాన్ని అదుపు చేసుకోలేదుగా. కాబట్టి మీరు కూడా అదుపు చేసుకోలేదు కాబట్టి మీరు కూడా జన్మించండి. వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడితే మీరు ప్రహ్లాదుడిగా వెళ్తారు. మీరు రావణ కుంభకర్ణులుగా పుడితే వాళ్ళిద్దరూ జయ విజయులు, మీరు విభీషణుడుగా పుట్టండి. ఇది చెప్పారండి. అందువల్ల మీకు 2 జన్మలు ఇస్తున్నామని, మొదటి జన్మలో ప్రహ్లాదుడిలాగా, రెండో జన్మయందు ఆ యొక్క విభీషణుడిలాగా సనక సనందనాది మహర్షులు పుట్టారు అని మనకి వ్యాఖ్యాతులు చెప్తారు భాగవతంలో. ప్రతి పురాణాన్ని అనుసంధానం చేసుకుంటే పాత్ర యొక్క విలువ ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా విభీషణుడు గొప్పదైనటువంటి పరమ భాగవతోత్తముడు, ఆయన ధర్మాత్ముడు అని నిరూపించబడింది ఇక్కడ. కాబట్టి ఏదో రాజ్యం కోసం వచ్చాడు రామచంద్ర ప్రభు దగ్గరికి అని అనుకోక్కర్లేదు. రాజ్యం గురించి ఒకవేళ వచ్చిన అర్ధార్థి అయి వచ్చిన వాడిని కూడా నేను అనుగ్రహిస్తానని గీతావాక్యంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారుగా. అలా అయినా సరే ఇతన్ని నేను అనుగ్రహిస్తానన్నారు రామచంద్ర ప్రభు వారు. కాబట్టి చూడండి ఇక్కడ, అందుకని విభీషణుడు భాగవతోత్తముడే. అందుకనే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, దాల్బ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ వీళ్ళందరూ కూడా ఎవరయ్యా? పరమ భాగవతాన్ స్మరామి. ఉదయం లేస్తే వీళ్ళందరినీ కూడా తలుచుకోవాలట. తలుచుకుంటే ఈ భాగవతుల్ని మన బుద్ధి ధర్మం వైపు ఉంటుంది, అధర్మం వైపుకు వెళ్ళదు. మన బుద్ధులు ఎవడో ఒకడు తీసుకొచ్చి మనకి ఏదో చెడు వర్గం వైపు నడిపించాలని చూసినా నీ బుద్ధి అప్పటికప్పుడు ప్రచోదన చెంది నేను అటువైపు రాను, నాకు అలాంటి అలవాటు లేదు, నేను ఇక్కడ ధర్మమునందు నిలబడతాను అని నీ బుద్ధి నిన్ను సక్రమమైన అటువంటి మార్గంలో నిలబెడుతుంది. అంటే పాడైపోవాలన్నా నీవు చేసుకున్న పాపమే, నువ్వు పుణ్యంగా మంచి మార్గం వైపు నడవాలన్నా నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమే నిన్ను నడుపుతుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అందువల్ల విభీషణ శరణాగతిలో ఉన్నటువంటి తత్వం చాలా గొప్పదయ్యా. అందుకనే పరమాత్మని ఆశ్రయించడం కంటే శ్రేష్టమైన ఆశ్రయం మరొకటి లేదు. అప్పుడు ఏదైనా కష్టం వస్తే వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లెటర్లు పెట్టించుకోవడం అక్కర్లేదు. భగవంతుడిని అనన్యమైన చిత్తంతో నమ్మడం నేర్చుకో. ఏదొచ్చినా ఆయనకి పాడే నోటీస్ ఒకటి, ఆయన చూసుకుంటాడన్ననే ధైర్యంతో బ్రతుకు. ఏదొచ్చినా స్వీకరించు, ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అనుకో. అది నిన్ను ఎప్పటికైనా ఒక గొప్ప స్థానం నందు నిలబెడుతుంది. కాబట్టి చూడండి, ఇదే వేదముల యొక్క సారం కూడా. ఎవడు శరణాగతి చేస్తాడో భగవంతుడికి వాడిగే గొప్పదైనటువంటి స్థితిని పొందుతాడు అని. వేదముల యొక్క సారమంతా ఉపనిషత్తు అయితే, ఉపనిషత్తుల సారమంతా భగవద్గీత అయితే, భగవద్గీత యొక్క సారమంతా శరణాగతేరా అని చెప్పారు మనకి. ఎందుకు? అర్జునుడు అంతటి వాడు శరణాగతి చేశాడు శ్రీకృష్ణ పరమాత్మని. అయ్యా నాకు ఏమీ తెలియట్లేదు, నా బంధువులు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు ఈ యొక్క యుద్ధం రాజ్యం నాకేం అక్కర్లేదు అనిపిస్తున్నది అన్న పరిస్థితుల్లో పడిపోయి వేడుకుంటే కృష్ణుణ్ణి ఆయన అప్పుడు బోధ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అది శరణాగతి నుంచే వచ్చింది. కాబట్టి గీత యొక్క సారం, వేదముల సారం కూడా నువ్వు శరణాగతుడివై భగవంతుడి యందు ప్రవర్తించు. సుఖమహర్షి అంతటి వాడు జ్ఞాని అయినా సరే భాగవతం చెప్తున్నప్పుడు పరీక్షితుతో ఒక మాట అంటాడు, మేము జ్ఞానులమైన మా మనసు ఎప్పుడు భగవంతుడి యందే ఉన్నా భగవత్ కథా విశేష వైభవములు చెప్పడానికి మా మనసు ఎప్పుడూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందయ్యా. అది వినడానికి మా యొక్క మనసు ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అంటే జ్ఞాని కూడా భగవంతుడిని ఎప్పుడూ ఆశ్రయించడానికే చూస్తూ ఉంటాడు. అంటే తరతమ భేదాలు లేవు అనే స్థితిలందు ఉన్నా అతడు కూడా భగవత్ కథ యందు అంత ఇష్టాన్ని చూపిస్తాట, భగవంతుడి యొక్క నామానికి అంతటి ఇష్టాన్ని చూపిస్తాట. ఎందుకని? అందులోనే సకల మహత్యము కూడా దాగి ఉన్నది. నిన్ను ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్ళగలిగేది భగవంతుడి కథే, భగవంతుడి నామమే. నిన్ను దూరం చేసేసేది భగవంతుడికి కూడా ఏమిటి అంటే నువ్వు భగవంతుడి నామాన్ని భగవంతుడి కథని విస్మరించినప్పుడే. అంటే ఆ కథకి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతున్నావో భగవత్ కథకి, అప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నావయ్యా. భగవంతుడిని మనం ఎప్పుడు ఆశ్రయిస్తామండి? భగవంతుడిని మనం ఎప్పుడు ఆశ్రయిస్తాం అంటే భగవంతుడు ఇంతటి గొప్పవాడు, ఇంతటి దయాళువు, ఇంతటి కరుణామయుడు భగవంతుడు అని నీకు తెలిసినప్పుడేగా. అలా తెలియనప్పుడు నువ్వు భగవంతుడిని ఎలా పట్టుకోగలవు? ఇది పట్టుకోండి, మీరు బాగా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఉన్నారు, ఆయన చాలా గొప్పవాడు, ఆర్తుల్ని వెంటనే ఆదుకుంటాడు అని ఫలానా వ్యక్తి గురించి నీకు తెలిసినప్పుడేగా ఆయన దగ్గరికి వెళ్తావు నువ్వు. అలాగా భగవంతుడు ఇంతటి గొప్పవాడు అని నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? భగవంతుడి గుణాలు, భగవంతుడి కథ, భగవంతుడి వైభవం, భగవంతుడు తన భక్తుల్ని ఎలా ఆదుకున్నాడో అన్నటువంటి విషయాల్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆయన గొప్పతనం ఏమిటో మనకి తెలుస్తుంది. అందుకనే శ్రవణ భక్తి చాలా గొప్పది. మొట్టమొదటి భక్తుల్లో శ్రవణ భక్తే అన్నిటికన్నా గొప్పది. అది భగవంతుడి గురించి విన్న తర్వాత ఏం చేస్తుందంటే మననం చేయిస్తుంది భగవంతుడి కథలను. ఆహా, పరమాత్మ ఇంత గొప్పవాడా, ఎంతటి గొప్పవాడయ్యా భగవంతుడు అన్నారు. భగవంతుడు గొప్పవాడా, భగవత్ కథ గొప్పదా అన్నారు. భగవత్ కథ గొప్పదా, భగవంతుడు గొప్పవాడా అంటే భగవంతుడి గురించి ఇలా మాట్లాడుతున్నాం అనుకోండి, భగవంతుడే మీ దగ్గరికి వచ్చి ఒరే నా గురించే చెప్తున్నారా అని మిమ్మల్ని పిలిచి పక్కన చెప్పాడు అనుకోండి, మీరు ఇలా చూసి ఒక్కసారి ఉండవయ్యా మీ గురించే చెప్తున్నాడులే కాసేపు కథ విన్ని అంటాట అసలైనటువంటి భక్తుడు. అంటే భగవంతుడిని కూడా పట్టించుకోడు. భగవత్ కథ జరిగేటప్పుడు ఆ కథ మీద అంతటి ఆసక్తిని చూపిస్తాడు. అప్పుడు భగవత్ కథ ఉన్నదే, ఈ కథ మనిషిని అంతలా ఆకర్షింపజేస్తుంది. నిజమైనటువంటి తాపత్రయం ఉన్నటువంటి భక్తుని భగవత్ కథ విన్నాడు, ఏం జరిగింది? ఆ గుణాలు ఒకటికి 2 సార్లు అవే గుర్తొస్తూ ఉంటాయి మైండ్కి. ఇంటికి వెళ్ళినా సరే ఆహా రామచంద్ర ప్రభు వారు ఎంత దయాళురా, విభీషణుడిని ఎంత గొప్పగా ఆదుకున్నారా, ఆ యొక్క లంకకి ఏ విధంగా వారధిని నిర్మించారా, ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. దీన్ని ఏమిటండి దీన్ని ఏమంటారు? మననం అండి అన్నారు. ఈ మననమే కీర్తించడం భగవంతుడిని. నిరంతరం ఆ భగవంతుడిని తలుచుకునే స్థితి ఏదైతే ఉందో ఇది కీర్తనం. శ్రవణం కీర్తనం.
ఆ కీర్తన చేయగా ఏమవుతుంది? నీ మనసు నిర్మలమైపోతుంది, నీలో ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది. అందువల్ల భగవంతుడు నామానికి భగవత్ కథకి ఆ శక్తి ఉన్నదయ్యా. కాబట్టి ఈ నామాన్ని పట్టుకోవాలి, అందరూ రాయాలి. శ్రీరామనామం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు, చెప్తూ రాయాలి, రాసుకుంటూ కథ వింటూ ఉండాలి. ఆ కథ వినాలి, రామాన్ని రాయాలి, అప్పుడు మనకి శ్రేయస్సు. కాబట్టి ఇక్కడ ఎందుకని నామానికి కథకి అంత ముడిపెట్టాం ఇక్కడ అంటే, ఈ రెండే కలియుగంలో మనిషిని ధరింపజేస్తాయి. ఇది చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి అభిమానం అనేటటువంటిది పనికిరాదు. శరణాగతి చేసినప్పుడు మనసులో ఇంకా నేను చేయగలను, ఇది నాకు ఇంకా ఏదో ఇది అవుతుందేమో అనిపిస్తున్నది, కాబట్టి ఏమిటి అనే నా బలం ఉపయోగించి ఏదో కొంత చెయ్యొచ్చు అనే ఆలోచన అక్కర్లేదన్నారు. ఇది ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు రాదు. అంటే ఇంకా తన బలం యొక్క అభిమానం అనేటటువంటిది విడిచిపెట్టాలి. విడిచిపెట్టి శరణాగతుడివై మొత్తం భగవంతుడికి సమర్పించు. అందుకనే శరణాగతి అంటే మొత్తం భగవంతుడికి అప్పచెప్పేయడమే కదండి అని అనుకుంటాం. అదంత సులభం కాదయ్యా. శరణాగతి చేయడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని, నేను అనే భావాన్ని అసలు తీసేయాలి మొట్టమొదటి. అది ఉన్నంత వరకు కూడా చాలా కష్టం శరణాగతి. ఈ నేను తీసేసి నువ్వు అనే స్థాయిలోకి వెళ్తే భగవంతుడి యొక్క స్థితికి ఆ భగవంతుడే చూసుకుంటాడంతా అన్నారు. అప్పుడు శరణాగతి సులభం అవుతుంది. కాబట్టి అహంకారం పనికిరాదు శరణాగతిలో అని. రెండు ఉన్నాయి అన్నప్పుడు భయం ఎలా కలుగుతుందో, రెండు లేవు అనే స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు అసలు భయమే లేదయ్యా. నువ్వు కాకుండా నువ్వే నీ రూపమే అయిన ఉన్నవాడు ఎవడు నీలో? భగవంతుడు. ఆ భగవంతుడికి చెప్పుకో. ఇతరుల వల్ల భయం వస్తే ఇతరులకు చెప్పుకుంటే ఏం లాభం? వాళ్ళు నీకు భయాన్ని కలగజేస్తారు రేపొద్దుట. కానీ నీలోనే ఉండేవాడు ఉన్నాడే జ్యోతిస్వరూపుడు, ఆయనకి చెప్పుకుంటే ఆయన చూసుకుంటాడు అంటారు. ఎందుకంటే వాడిలో ఉన్నది కూడా ఈయనే కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ విధంగా నిన్నటి రోజు ఏం చేశారు? రామచంద్ర ప్రభు వారు ఆ విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. రావణాసురుడి బలమేమిటి, కుంభకర్ణుడి బలమేమిటి, లంకానగరం విశిష్టత ఏమిటి, ఇవన్నీ అడిగి తెలుసుకుని రావణాసురుణ్ణి బంధుమిత్రుల సమేతంగా అందరినీ లేపేస్తానని చెప్పాడు. లక్ష్మణ, ఆ సముద్రంలో నీళ్లు తేవయ్యా, ఇతడి మీద పోస్తాను, ఇప్పుడే ఇతడికి లంకకి పట్టాభిషిక్తుని చేస్తున్నాను అన్నాడు. విభీషణ పట్టాభిషేకం గురించి మనం చెప్పుకున్నాం. ఆ పట్టాభిషేకం అయిందండి. విభీషణుడిని అడిగారు, ఈ లంకకి చేరుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పవయ్యా అని సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా. అప్పుడు విభీషణుడు చెప్పాడు, అయ్యా, రఘువంశ ప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభు వారు ఇప్పుడు సముద్రుణ్ణి వేడుకోవడం తప్ప మరొకటి మనం ఏం చేయలేము అన్నాడు. ఎందుకు అంటే ఈ యొక్క సముద్రాలన్నీ వ్యాపించాయి అంటే వీళ్ళ వంశంలో సగర చక్రవర్తి వల్లే జరిగింది అదంతా. కాబట్టి రాముడు సగర చక్రవర్తి వంశంలో వాడే కాబట్టి ఆయన అడిగితే సముద్రుడు కాదనడు. కాబట్టి రామ, నువ్వు సముద్రుణ్ణి ప్రార్థన చెయ్యి, ఈ యొక్క దారిని ఇవ్వమని చెప్పు, లేకపోతే వారధిని నిర్మించడానికి అనువుగా ఈ సముద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయవయ్యా అని అడిగితే ఆ యొక్క సమాధానం రామచంద్ర ప్రభువుకి బాగా నచ్చి ఆయన దర్భాసనం పరుచుకున్నారట. దర్భాసనం పరుచుకుని సముద్రం దగ్గర తూర్పు దిక్కుగా కొలసలు పెట్టుకుని ఆ తల తూర్పు భాగం వైపు ఉండేటట్లుగా పడుకుని తల కుడి చేతిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఆ దర్భల మీద పడుకుని సముద్రుణ్ణి ఉపాసన చేస్తున్నాడు. ఆ చెయ్యి గురించి వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఎన్ని దానాలు చేయబడినటువంటి చెయ్యయ్యా. సీతమ్మ తల్లి ఏ చెయ్యనైతే తలగడగా చేసుకుని నిద్రిస్తున్నదో ఆ చేతిని ఈరోజు తలగడగా చేసుకుని నిద్రిస్తున్నాడు రామచంద్ర ప్రభు ఆ యొక్క దర్భల మీద అని. అలాంటి రామచంద్ర ప్రభు వారు ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజుల పాటు అలా శయనించి ఉన్నారట. నిద్రాహారాలు మాని ఉపవాస దీక్షతో కఠినంగా సముద్రుడి కోసం ఉపాసన చేస్తున్నారు. ఉపాసన 3 రోజులు గడిచింది. 3 పగళ్ళు 3 రాత్రులు గడిచాయి. అయినా సముద్రుడిలో ఎటువంటి చలనం కూడా లేదండి.
చూడండి, ఈలోపు శుకుడు అనేటటువంటి వానరుణ్ణి, ఆ యొక్క రాక్షసుణ్ణి రావణాసురుడు పంపించాడు. వాడు ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ ఈ వానర సైన్యాన్ని అంతటినీ కూడా చూశాడు. చూసి ఒక్కసారి లెక్క పెడుతున్నాడు వీళ్ళందరినీ. దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క శుకుడిని చూశారు కొంతమంది వానరులు. సుగ్రీవుడితో చెప్పారు. సుగ్రీవుడు వెంటనే పట్టు తీసుకురండి అన్నారు. వాడిని గట్టిగా పట్టుకుని ఆ రెక్కలన్నీ ఏకలు పీకడం మొదలుపెట్టారు ఈ వానరు. ప్రభో నన్ను రక్షించు అని రామచంద్ర ప్రభు వారిని బట్టి వేడుకున్నాడు. వేడుకుంటే ఏమిటి చెప్పమన్నారు? సుగ్రీవుడికి సందేశం పంపించాడు మా రాజు. ఏమిటి అన్నారు? ఓ వానర ప్రభో, నువ్వు వృక్షరజస్సు యొక్క కుమారుడివి, వాలి యొక్క తమ్ముడివి. ఈ రామచంద్ర ప్రభు వారికి నువ్వు సహాయం చేయడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. అందువల్ల ఒకవేళ ఇతడి పక్షాన్ని నువ్వు విడిచిపెట్టినా నీకు ఏ కీడు జరగదు. అందువల్ల నువ్వేం చేస్తావంటే నాతో మైత్రి ఏర్పాటు చేసుకో. మా ప్రభువు చెప్పమన్నాడు నీకు ఈ విషయం. నాతో మిత్రత్వాన్ని పొందు. రాముడి యొక్క భార్యని నేను అపహరించి తీసుకొచ్చాను, దానివల్ల నీకే విధమైన నష్టము లేదు. కాబట్టి ఆలోచించుకో, నువ్వు కిష్కిందకి తిరిగి వెళ్ళిపో. మీ అన్న అయినటువంటి వాలి నాకు చాలా స్నేహితుడు. అతడు నాకు స్నేహితుడు కాబట్టి నువ్వు కూడా నాకు సోదరుడివి అవుతావు. ఎందుకంటే స్నేహితుడు సోదర సమానుడు కాబట్టి, సోదరుడి యొక్క తమ్ముడు కూడా నాకు సోదరుడే అవుతాడు. కాబట్టి స్నేహితుడి యొక్క తమ్ముడు నువ్వు నాకు సోదరుడి వరుస అవుతావు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో అని మా ప్రభువు చెప్పాడయ్యా. ఈ సందేశాన్ని సుగ్రీవుడు పూర్తిగా విన్నాడు. అయితే వాడి పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారట వానరులందరూ కూడా. ఈ మాటలు విన్న తర్వాత విని అతన్ని కొట్టద్దు అని చెప్పి రామచంద్ర ప్రభు వారు ఆప్ చేశారు. అయితే అంతరిక్షంలోకి ఎగిరాట. మళ్ళీ వెళ్ళి అప్పుడు విషయం మళ్ళీ చెప్తున్నాడు. అయ్యా సుగ్రీవా, రావణాసురుడు నీకు ఈ సందేశాన్ని ఇచ్చి పంపించాడు. నువ్వు సుగ్రీవుడికి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, అది నేను పట్టుకుని వెళ్తానన్నాడు. అయితే సుగ్రీవుడు చెప్పాడు, రే నాయనా, మీ రాజుతో నేను ఇలా చెప్పానని చెప్పమన్నాడు. నమే అసి మిత్రం న తథానుకంప్యో నచోపకర్తాసి నమే ప్రయోసి. మీ ప్రభువు నిజానికి వధించదగినటువంటి వాడు, అంతటి పాపాత్ముడు నీ యొక్క ప్రభువు. కాబట్టి ఒరే రావణ, నువ్వు నాకు మిత్రుడివన్నావు, నువ్వు నాకు ఎప్పటికీ మిత్రుడివి కాలేవు. అంతేకాదు నువ్వు దయకు కూడా పాత్రుడివి ఎప్పటికీ కూడా కాలేవు. నువ్వు ఎప్పుడూ కూడా నాకు మేలు చేసినటువంటి వాడివి కాదు. కాబట్టి నాకెప్పుడూ నువ్వు ప్రియాన్ని కూడా చేయలేదు. పైగా నా స్నేహితుడైనటువంటి రాముడితో నువ్వు విరోధాన్ని పొంది ఉన్నావు. కాబట్టి నా స్నేహితుడితో నువ్వు విరోధాన్ని పొంది ఉన్నావు కాబట్టి నాకు కూడా నువ్వు విరోధివే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ఓ రావణ, అచిరకాలంలోనే నువ్వు మేమందరం అక్కడికి రావడం జరుగుతుంది. నిన్ను, నీ బంధువుల్ని, నీ పరివారాన్ని, అందరినీ కూడా మట్టు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతమ్మని తీసుకువచ్చి రామచంద్ర ప్రభువుకి అప్పగించు, లేకపోతే నీ లంక అంతా కూడా బుగ్గిపాలు చేసేస్తాము. ఈయన ప్రత్యుత్తరం ఇచ్చాడు సుగ్రీవుడు. చూడండి, అయినా వాడిని పంపలేదుట, మళ్ళీ పట్టుకోమన్నారు. పట్టుకుని వీడి దగ్గర ఉంచండి, మనం లంకకి వెళ్ళిన తర్వాత అప్పుడు వదులుదామన్నారు. వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఈ శుకుడు అనేటటువంటి ఆ రాక్షసుడు. అయితే దర్భలు పరుచుకుని పడుకున్నారు రామచంద్ర ప్రభు. 3 రోజులైనా సరే ఈ సముద్రుడు పలకలేదు. పలకకపోయేటప్పటికీ చాలా కోపాన్ని పొందారట రామచంద్ర ప్రభు వారు. వెంటనే చూడండి, కన్నులు ఎర్రబడ్డాయి రామచంద్ర ప్రభు వారికి. లక్ష్మణుడితో అంటున్నారు, నాయనా లక్ష్మణ, ఈ సముద్రుడు గర్వోన్మత్తుడై ఉన్నాడు. తన దివ్య రూపంతో ఇప్పటి వరకు నా ముందు సాక్షాత్కరించలేదు. ఎందుకు అంటే ఏ మనిషికైనా శాంతి, క్షమ, రుజువర్తనము, మృదు స్వభావము అనేటటువంటివి సత్పురుష లక్షణాలు. కానీ అవి నీచుల ఎడల, అంటే సంస్కారము లేని వాళ్ళ యందు వాళ్ళకి అవి ఎలా కనిపిస్తాయంటే చాలా చౌకబారుగా కనిపిస్తూ ఉంటాయి, లోకువుగా చూస్తారు వాళ్ళని. అలా ఉండడం వల్ల కానీ అవి వాళ్ళ ఉత్తమ గుణాలు అని వాళ్ళు గ్రహించలేరు. ఈరోజు సముద్రుడు కూడా నా యొక్క సద్గుణాలన్నింటినీ కూడా చాలా లోకువుగా చూస్తున్నాడు. అందువల్ల నాకు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. కాబట్టి ఏమిటి అంటే
ఈ రోజు నేను చేసేటటువంటి ఈ సముద్రాన్ని ఇంకింపనైనా చేస్తాను, లేదా ఈ యొక్క సముద్రాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి ఆవిరి చేస్తాను, అప్పుడు హాయిగా మనం నడిచే లంకకి వెళ్ళవచ్చు. ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా చెప్పి సామోపాయాన్ని వహించడం వల్ల సముద్రుడు నా ఎదురుగుండా రావలేదు కాబట్టి ఇప్పుడు దండోపాయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. వెంటనే భయంకరమైనటువంటి తన ధనస్సును తీసి రామచంద్ర ప్రభు వారు ఒక ధనస్సుతో ఆ బాణాన్ని ఎక్కుపెట్టారట. ఆకర్ణాంతము లాగారట. లాగి ధనుష్టంకారం చేస్తూ ఒక బాణాన్ని ప్రయోగించారట. ప్రయోగించగానే ఏమైంది అంటే ఆ బాణం ఆ సముద్రంలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఎప్పుడైతే ఈ బాణం సముద్రంలోకి వెళ్ళిందో అలలు విపరీతంగా పెరిగిపోయాయట. సుడిగుండాలన్నీ ఏర్పడ్డాయిట. ఈ బాణపు దెబ్బకి మత్స్యములు, మొసళ్ళు, త్రిమింగలాలు మొదలైనవన్నీ కూడా ముక్కల ముక్కల కింద అయిపోయి చాలా వరకు ఆ సముద్రం మధ్యలో తేలిపోయాయిట. అంతటి దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. అయిపోయినా సరే సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. మామూలు బాణం వేస్తే రాలేదు, మాట వినలేదు లక్ష్మణ. కాబట్టి ఒరే సముద్రుడా, నేడే పాతాళ లోకం వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి నిన్ను ఈరోజు నేను నిన్ను శుష్కింపజేస్తాను. కాబట్టి నా బాణముల యొక్క ప్రభావంతో నీలో ఉన్నటువంటి జలరాశులన్నింటినీ ఇంకింపజేస్తాను అని శపథం చేసి బ్రహ్మదండం వలె ఉన్నటువంటి తన యొక్క కోదండాన్ని పట్టుకుని అందులోకి ఒక బ్రహ్మాస్త్రాన్ని, బాణాన్ని తీసి దాని యందు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు రామచంద్ర ప్రభు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆకర్ణాంతము లాగి వదలడానికి సిద్ధపడుతూ ఉండగా సముద్రుడు గడగడగడ వణికిపోయాట. వణికిపోయి ఒక యోజన దూరం వెనక్కి వెళ్ళిపోయిందిట సముద్రం. అంటే ఒక 12 కిలోమీటర్లు వెనక్కిపోయిందిట. అంటే చూడండి, అంటే రామచంద్ర ప్రభు వారు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని సంధించడం ఆప్ చేశారు. ఎందుకు ఆప్ చేశారన్నారు, పిరికివాడిలాగా పారిపోతున్నాడు లక్ష్మణ ఈ సముద్రుడు, వెన్ను చూపించి పరిగెత్తే వాడి మీద బాణం వేయకూడదు, అందువల్ల నేను బాణం వేయట్లేదన్నారు. ఈలోపు చూడండి, ఆ సముద్రం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో అందులో నుంచి ఒక పురుషుడు, దివ్య పురుషుడు పైకి లేచాట ఈ సముద్రం మధ్యలో నుంచి. ఎలా ఉన్నాడు ఈ దివ్య పురుషుడు అన్నారు. తతో మధ్యాత్ సముద్రస్య సాగర స్వయముద్దిత ఉదయం హి మహాశైలాత్ మేరోరివ దివాకర. ఆ సముద్రం మధ్యలో నుంచి పైకి లేచినటువంటి ఆ సముద్రాది దేవత మేరు పర్వతంలాగా ఉన్నట్ట. అంతేకాదు ఎలా వెలుగుతున్నట్ట, మేరు పర్వతం మీద ప్రకాశించేటటువంటి సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తున్నాడు అంటాడు వాల్మీకి మహర్షి. అంతలా ప్రకాశిస్తున్నాడు. గోమేధికం వంటి శ్యామవర్ణంలో ఉన్నట్ట. అంటే ఆకాశం వర్షం కురిసేటప్పుడు వచ్చేటటువంటి మబ్బుల యొక్క కలర్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట రంగులో. ఎర్రటి వస్త్రాలు ధరించాట, ఎర్రటి పూలమాలికలు వేసుకున్నట్ట, పైన ఒక దండని వేసుకున్న కప్పుకున్నట్టు తల మీద, శిరస్సు మీద ఆ పుష్పాలన్నీ ప్రకాశిస్తున్నాయిట. ఆ పైన రత్నాల చేత, మణుల చేత పొదగబడినటువంటి ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్ట. అలాగే మెడలో విశాలమైనటువంటి వక్షస్థలం మీద ముత్యాల హారాన్ని వేసుకున్నట్ట. ఆ హారానికి మధ్యలో కౌస్తుభమణిలాగా ప్రకాశించేటటువంటి ఒక మణి ఉన్నదిట. అలాంటి పురుషుడు ప్రత్యక్షమయ్యాడు అంటాడు వాల్మీకి. ఆ సముద్రుడు సముద్రాలకన్నింటికీ అధిష్టాన దేవత. ఆయన ఒక్కడే వచ్చాడా? రాలేదుట. పక్కన యమున, గంగా, కావేరి, గోదావరి మొదలైనటువంటి నదీ జలాలన్నింటినీ కూడా ఒక స్త్రీ రూపాలు పొంది వాళ్ళందరికీ భర్త సముద్రుడే కదండి. కాబట్టి వాళ్ళందరూ స్త్రీ రూపాల్లో పక్కనున్నారట. వాళ్ళందరూ ప్రత్యక్షమయ్యారు. ఏమండి, రామచంద్ర ప్రభు వారి మీద అభిమానం ఉన్నవాడైతే వెంటనే ఆయన ఉపాసన చేసి ప్రార్థన చేయగానే రావాలిగా. అలా రాకుండా బాణం కొట్టేదాకా తెప్పించుకున్నాడేమిటయ్యా సముద్రుడు అని అంటారు చాలామంది. కానీ వ్యాఖ్యానకారులు ఏమన్నారో తెలుసా అండి, రాముడు ఎవరు? పరబ్రహ్మస్వరూపుడు, సాక్షాత్తు పరమాత్మ. చూడడానికి రాముడు ప్రార్థన చెయ్యనిసినా రాలేదు అని కనిపిస్తున్నది పైకి. ఎందుకు? రాముడు మనుష్యుడు కాబట్టి. మనుష్యుడు పిలిస్తే దేవత వెంటనే వస్తుందా? రాదండి. కానీ వ్యంగ్యంగా అర్థం చూస్తే, కావ్యం కదండి, వ్యంగ్యంగా అర్థం చూస్తే ప్రభువు ఏమండి మీరు ఈరోజు రండి డ్యూటీకి, మీరు వస్తే మాకు చాలా
ఉపయోగపడతారు. ఈరోజు పనిలో మీ భాగం చాలా ముఖ్యమైనది, మీరు వచ్చి మా పనిలో మీరు సహాయం చెయ్యండి అని వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి అంటాడా, బతిమాలుకుంటాడా? మేనేజర్ ఎప్పుడు బతిమాలడు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా ఆర్డర్ వేస్తాడు. రాముడు ఏం చేస్తున్నాడు? ఆర్డర్ వేయలేదు, ప్రార్థన చేస్తున్నాడు సముద్రుడిని రమ్మని. అంటే మేనేజర్ గారు ప్రార్థన చేస్తే వస్తే, అంటే నేను ప్రార్థన చేస్తే వస్తావా? నువ్వు ప్యూన్వి, మేనేజర్ అనేటటువంటి వాడు ఆర్డర్ వేసినప్పుడే రావాలిగా, నువ్వు బతిమాలితే వస్తావా అన్నట్ల విధంగా ఉంటుంది. అందువల్ల మా ప్రభువు నన్ను ఎప్పుడూ కూడా ఆర్డర్ వేయాలి, కానీ ఇలా బతిమాలితే నేను ఎందుకు వస్తాను? అందువల్ల నేను అలా రాకూడదని ఆ మర్యాదని పాటించాడు సముద్రుడు అని వ్యాఖ్యానకారులు చెప్తారు. కాబట్టి ప్రభువు శాసనం చేయాలి. అప్పుడు ఎప్పుడైతే బాణం తీసి శాసనం చేసి వస్తావా రావా అన్నాడో అప్పుడు ప్రభు ఆజ్ఞని తలదాల్చి సముద్రం నుంచి పైకి వచ్చాడు సముద్రం. అప్పుడు చెప్పాడు, నేను లంకకి వెళ్ళాలి, ఏం చేస్తావు అని అడిగితే, అయ్యా రామ, నీకు తెలియందేమీ కాదు. అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, గాలి, ఈ 5 కూడా వాటి లక్షణాలను ఎప్పుడూ కూడా అవి తప్పవు. ఈ పంచభూతాలకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో నాకు కూడా అలాంటి లక్షణమే ఉన్నది. నేను సముద్ర జలాలన్నింటినీ కూడా ఎప్పుడూ కూడా లోతుగానే ఉంచుతాను సముద్రాన్ని. అలాగే ఇది దాటడానికి వీలు లేకుండానే ఉంటుంది సముద్రం ఎప్పుడూ కూడా. ఇది నా లక్షణం. ఈ లక్షణాన్ని ఎవడో డబ్బు ఇచ్చాడనో, లేకపోతే ఎవడికో భయపడో, లేకపోతే ఎదుటివాడిని ఏదో ఆశించో నేను ఎప్పుడు నా స్థితిని మార్చుకోను రామా, అది నీకు తెలుసు. కాబట్టి ఏమిటి అంటే, నేను నా యొక్క స్థితిని నేను మార్చుకోలేను, నన్ను నేను సృష్టింపజేసుకోలేను. కానీ నీకు ఈ యొక్క లంకకి చేరుకోవడానికి కావలసినటువంటి వంతెన నిర్మాణం ఏదైతే ఉన్నదో ఆ నిర్మాణానికి నేను సహకరిస్తాను అన్నాడు. సహకరించడమే కాకుండా, రామ, ఏ ప్రదేశము దగ్గర అలల ఉధృతి చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తాను, అక్కడ నుండి నిర్మాణం చెయ్యండి అని చెప్పాడు. అంటే ఆయన మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి మొదలు పెట్టలేదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఆ యొక్క వంతెన కన్స్ట్రక్షన్. ఎక్కడి నుంచి చెప్పారయ్యా అన్నారు, ధనుష్కోడి దగ్గర నుంచి మొదలు పెట్టమన్నారు. ధనుష్కోడి దగ్గర నుంచి మొదలు పెట్టేటప్పుడు ముందు అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు. వాల్మీకి రామాయణంలో చివరిలో చెప్తారు, సీతాదేవికి చెప్తూ, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరో విభు అని. పూర్వం నేను ఇక్కడ వంతెన నిర్మించినప్పుడు మహాదేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించాడు. అనుగ్రహించి నీకు తప్పకుండా వంతెన నిర్మాణం ఏ విఘ్నం లేకుండా జరుగుతుంది, సీతమ్మని నువ్వు తప్పకుండా పొందుతావు, రావణాసురుడు నీ చేతిలో నిహతుడవుతాడు అని అనుగ్రహించినట్లుగా మనకి ఈ కథ కూర్మ పురాణంలో, స్కాంద పురాణంలో, పద్మపురాణంలో మొదలైనటువంటి పురాణాల్లో కనిపిస్తుందండి. కాబట్టి ముందుగా ఏం చేశాడు అంటే, సముద్రుడు చెప్పాడు, ఫలానా ప్రదేశం నుంచి ఈ వంతెనని నిర్మాణం చేయండి. ఆ ప్రదేశంలో సముద్రం అలలు తక్కువగా ఉంటాయి, అలలు ఎక్కువగా ఉన్న చోట మీరు గమ్ముని ఇది కట్టలేరు అని చెప్పాడు. అందుకని మీరు రామేశ్వరం దగ్గర సముద్రాన్ని చూడండి, మీరు వెళ్ళి అంత అలలు కనిపించవు మీకు అక్కడ ఇప్పటికీ కూడా. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి, తొట్టుకుడి అనేటటువంటి ప్రాంతం కన్యాకుమారికి దగ్గరలో ఉంటుంది. ఆ ప్రదేశం నుంచి మొదలుపెట్టి ధనుష్కోటి వరకు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అంత దూరం మధ్య వెడల్పుతో 100 యోజనాల పొడవు, అంటే 1200 కిలోమీటర్ల పొడవుతో 120 కిలోమీటర్ల వెడల్పుతో కట్టారు ఆ వారధి. అంటే అక్కడి నుంచి ఎక్కడికి కట్టారు అంటే, మాల్దీవ్స్ కూడా దాటి ముందరికి వెళ్ళిపోతే ఇప్పుడు బ్రిటిష్ టెరిటరీ అనేటటువంటి ప్రదేశం ఉన్నది, ఆ ప్రదేశం వరకు కట్టారు. అక్కడ ఉండేది లంకానగరం అప్పట్లో, ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది, అది కనిపించదు ఇప్పుడు మనకి. అంత దూరం వరకు కట్టారయ్యా. అది మానవుల యొక్క నేత్రములకు బాహ్య ప్రపంచానికి అందనటువంటి ప్రదేశము, అది చెప్పాడుగా. అందువల్ల ఏమిటి అంటే, అంత దూరం 120 కిలోమీటర్ల వెడల్పుతో ఎలాగా ఆకాశంలో నుంచి చూస్తే ఆశ్చర్యపోయారట దేవతలందరూ కూడా ఆ నిర్మాణాన్ని చూసి. అంతటి నిర్మాణం అది. అయితే మీ సైన్యంలోనే ఉన్నాడు ఒకడు, నీలుడు అని, విశ్వకర్మ యొక్క కుమారుడు.
విశ్వకర్మ మనుస్త్వష్ట స్తవిష్ట స్థవిరో ధ్రువ. విష్ణు సహస్రనామాలు చెప్తారుగా నామం. ఈ విశ్వకర్మ ఎవరయ్యా? ఆయనే విష్ణువు. ఈ విశ్వకర్మ ఎవరు? దేవతలందరికీ కూడా సివిల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా అయింది. ఈ విశ్వకర్మ ఒక గంధర్వ స్త్రీ యందు మందరగిరి పర్వతం దగ్గర ఒక వానర స్త్రీలో తన తేజస్సును ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ వానర స్త్రీకి, ఆ గంధర్వ స్త్రీయే వానర స్త్రీ కింద మారింది. ఆ స్త్రీకి తన తేజస్సును ప్రవేశపెట్టి, నేను ఎంతటి గొప్పవాడినో ఆర్కిటెక్చర్నో నీ కొడుకు కూడా అంతటి వాడు అవుతాడు, గొప్పవాడు అని ఆశీర్వదించాడు. కాబట్టి ఆ నీలుడేనయ్యా విశ్వకర్మ యొక్క కుమారుడు. ఆ నీలుడితో ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయించు అని చెప్పాడు సముద్రుడు అని అనుగ్రహించి, సముద్రుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. వెంటనే నీలుడు వచ్చాడు ముందరికి. రామా, నా గొప్ప నేను చెప్పుకోకూడదు కాబట్టి ఇప్పటి వరకు నేనేమీ మాట్లాడకుండా ఉన్నాను. సముద్రుడు చెప్పిందంతా నిజమే. మా తండ్రి నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క శక్తి నాకు ఉన్నది. సముద్రం మీద ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగే అంతటి శక్తి నాకున్నది. కాబట్టి ఈ వానరులందరూ నాకు సహకారం చేస్తే నేను తప్పకుండా ఈ యొక్క వారధిని నిర్మాణం చేస్తానన్నా. చూడండి, రామచంద్ర ప్రభు వారు సరే నిర్మించమని చెప్పారు. రాముడు చేయలేదండి కన్స్ట్రక్షన్. చాలామంది ఈరోజు అలాంటి మాటలు హేతువాదులు మాట్లాడుతున్నారు చూసారా. రాముడు ఏమైనా సివిల్ ఇంజనీరా? ఏమైనా బ్రిడ్జ్ కట్టడానికి? ఆయన కాదురా పిచ్చివాడ. రామాయణం చదివితే తెలుస్తుంది. నీలుడు కట్టాడు, విశ్వకర్మ యొక్క కుమారుడు, ఆయన అంశ. ఏమేం తెచ్చారయ్యా అన్నారు. మొత్తం చెట్లన్నీ మెదళ్లతో సహా పీక్కుని వచ్చారు. రకరకాల చెట్లు, రకరకాల బండరాళ్ళు, పర్వతాలు కూడా తెచ్చి పడేశారు, చిన్న చిన్న పర్వతాలన్నింటినీ కూడా. అయితే చూడండి, పెద్ద పెద్ద కొలబద్దలను తీసుకున్నారట. వాటితో పాటు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకున్నారట. యోజన పర్యంతం విస్తరించి ఉన్న తాళ్ళను కూడా తెచ్చుకున్నారట. ఈ తాళ్లతో కొలిచారట. అంటే ఈ నీలుడి దగ్గర ఉన్న సామాగ్రి ఇదంతా కూడా కొలిచి ఆ సమాంతరంగా బ్రిడ్జిలో ఎక్కడా కూడా వంపులు అవి రాకుండా కొలతలతో సహా మొట్టమొదటి ఏం చేశారు? రాళ్ళన్నీ వేశారు. ఆ రాళ్ళన్నింటి మీద చెట్ల దిమ్మలన్నింటినీ కట్ చేసి ఆ పలకలుగా పడుకోబెట్టారు. వాటి మీద మళ్ళీ సున్నపురాయి అంతా వేశారు. దాని మీద మళ్ళీ పల్చడైనటువంటి చక్కనైనటువంటి ఎత్తు పల్లాలు లేనటువంటి రాళ్ళ కింద చెక్కి ఆ రాళ్ళని పెట్టారు మళ్ళీ పైన. ఇలాగా రకరకాలైన వృక్షాలతోనూ, చెక్కలతోనూ, రాళ్లతోనూ, పర్వతాలతోనూ తెచ్చి తీసుకొచ్చి పాడేస్తూ ఉంటే వానరులు వాటన్నింటినీ మోయిస్తూ సముద్రం దగ్గర ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ పూర్తి చేసుకుంటూ సముద్రం గుండా అలా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నట్టు ముందరకి. ఎన్ని లక్షల కోట్ల మంది వానరులు సహాయం చేస్తున్నారు నీలుడికి. ఆయనేమో సముద్రం మీద ఆ యొక్క వేగంగా నిర్మించేస్తున్నాడు ఈ యొక్క వంతెనంతటినీ కూడా. మొదటి రోజు 14 యోజనాలు కట్టాట. రెండో రోజు 20 యోజనాలు పూర్తి చేశాట. మూడో రోజు 21 యోజనాలు పూర్తి చేశాడు. నాలుగో రోజు 23 యోజనాలు పూర్తి చేశాడు. 22 యోజనాలు. ఐదో రోజు 23 యోజనాలు పూర్తి చేశాడు. మొత్తం 5 రోజుల్లో 100 యోజనాల యొక్క తీరానికి కూడా అవతల వైపు లంక, ఆ లంక దగ్గర ఉన్న సువేల పర్వతం దగ్గర తీసుకువెళ్ళి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఆప్ చేశాడు. ఇక్కడ ధనుష్కోడి దగ్గర ప్రారంభమై ఇటు తుత్తుకుడి నుంచి ధనుష్కోటి వరకు మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ లంక దాకా తీసుకుని వెళ్ళారు. 1200 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు. ఎంతమంది వానరులు ఉంటే సహాయం 5 రోజుల్లో పూర్తవుతుందండి వంతెన అంటే. దీన్ని బట్టి వానరుల సంఖ్య ఎంత ఉందో ఆలోచించండి మీరు. వివిధ రకాల యంత్రాలు వాళ్లే తయారు చేసుకున్నారట, చెక్కలతోనూ వాటితోనూ. ఆ యంత్రాల ద్వారా రాళ్లను తోసుకుంటూ వచ్చారట. ఆ రాళ్ళన్నింటినీ సముద్రంలో వేశారట. రాళ్ళని కట్ చేశారట చక్కగా. ఇవన్నీ చెప్తారు. ఇలాగా ఆకాశం అంతరిక్షంలో నుంచి దేవతలు, ఋషులు, విద్యాధరులు, గంధర్వులు వీళ్ళందరూ చూస్తే స్త్రీ పాపట మధ్యలో ఉన్నటువంటి తెల్లటి ప్రదేశం ఎలా ఉంటుందో దారి మార్గం అలా కనిపిస్తోంది అంతరిక్షం నుంచి ఈ యొక్క వంతెన లంకకి. అంతేకాదు మరో మాట చెప్తారు. సుశుభే సుభగ శ్రీమాన్ స్వాతి పద ఇవాంబరే.
అంటే మనం ఎలా చూడొచ్చో కూడా వాల్మీకి మహర్షి మన కంటికి కనిపించేలా చూస్తాడు. ఆకాశంలో స్వాతి నక్షత్ర పదం ఎలా కనిపిస్తుందో అలా అంతరిక్షంలో నుంచి ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క నమూనా అలా కనిపిస్తున్నది దృశ్యం అని అంటున్నాడు. స్వాతి పదం అంటే ఏమిటో మనకి తెలియాలి ముందు. మరి ఆయన ఆ లాంగ్వేజ్లో చెప్పినప్పుడు ఆ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలిగా. స్వాతి పదం అంటే ఇప్పుడు నక్షత్రాలకి కొన్ని పదాలు చెప్పారు. అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల పదాన్ని కలిపి ఈ 3 నక్షత్రాలని కలిపితే దాన్ని ఏమంటారు అంటే నాగవీధి అని పిలుస్తారు. అలాగే రోహిణి, మృగశిర, ఆర్ద్ర దీన్ని గజవీధి అని పిలుస్తారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష దీన్ని ఐరావత వీధి అని పిలుస్తారు. చూడండి, మఖ, పుబ్బ, ఉత్తర ఆర్షభీ వీధి అని పిలుస్తారు. అలాగే హస్త, చిత్త, స్వాతి ఈ హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం ఈ 3 ఎలా ఉంటాయ్యా అన్నారు. ఎలా ఉంటాయి అంటే ఈ తూర్పు దిశ దగ్గర నుంచి దక్షిణం వైపుకి ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో అలా ఉంటాయిట 3 నక్షత్రాలు కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ధనుష్కోట్ అంటే ఇటువైపు కార్నర్ ఈశాన్యం దిక్కు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వంతెన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళింది, దక్షిణం చివరి దాకా వెళ్ళింది. అంటే ఆకాశంలో ఉన్నటువంటి స్వాతి నక్షత్ర పదం అంటే హస్త, చిత్త, స్వాతి ఇవి 3 నక్షత్రాలు ఏ రేఖలా ఉంటాయో అలాగ పైనుంచి అంతరిక్షంలో నుంచి చూస్తూ ఉంటే ఈ యొక్క రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అక్కడి నుంచి ప్రారంభమై సముద్రం మధ్యలో ఉన్న లంక దగ్గర దాకా ఆ రేఖలాగా కనిపిస్తున్నది అని చెప్పాడు. ఏమంటే స్ట్రైట్గా ఉంటుందా పదం అంటే మీరు రాత్రి వెళ్ళి గూగుల్లో కొట్టి హస్త, చిత్త, స్వాతి ఈ నక్షత్రాలను ఒక్కసారి చూడండి. అది చూస్తే మీకు ఆ గూగుల్లో తెలుస్తాయి. ఈ 3 నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. అది అవి వరుసగా ఒక రేఖాంశంలో ఉంటాయి వరుసగా. అంటే అలా కట్టారట బ్రిడ్జ్. అది చెప్తాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. అంటే సైంటిఫిక్గా రామాయణాన్ని నిరూపించారు కూడా మనకి శాస్త్రజ్ఞులు. జరిగింది రామాయణం అని చెప్పడానికి కొన్ని ముఖ్య విశేషాలు. అయితే రాముడు కట్టిన బ్రిడ్జ్ ఇప్పుడు ఉన్నదా అంటే ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి రామ సేతు ఇవన్నీ చూపిస్తున్నారే ఇవన్నీ మన భూభాగం, భారతదేశంలో భూభాగమే. అది మొన్న కట్టబడినటువంటివి అవన్నీ. అంటే శ్రీలంక కూడా మనతో కలిసే ఉండేది ఇదివరకు పూర్వం. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి వంతెన ఇప్పుడు లేదు. ఎందుకని పద్మపురాణంలో చెప్తారు. మొత్తం సీతాదేవి భూమిలో కలిసిపోయిన తర్వాత రాముడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. సీత లేక చాలా బాధపడుతున్నాడు. అలాంటప్పుడు ఒక్కసారి మిత్రుల్ని చూడాలని చెప్పి సుగ్రీవుడి దగ్గరికి, అక్కడి నుంచి సుగ్రీవుడితో కలిసి విభీషణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు విభీషణుడితో మాటలన్నీ మాట్లాడిన తర్వాత సీతమ్మ తల్లి లేదండి అంటే ఇలా జరిగిందయ్యా, ఆవిడ భూమిలో కలిసిపోయింది, ఏ భూమి నుంచి అయితే పుట్టిందో ఆ భూమిలోకి వెళ్ళిపోయిందని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతూ ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒకటి వేడుకుంటాడు విభీషణుడు. అయ్యా, ఈ యొక్క వారధి అనేటటువంటిది ఉన్నదే, ఇది ఉండడం వల్ల వచ్చే రోజుల్లో మా రాక్షస స్థావరానికి ఇబ్బందులు ఏర్పడతాయి, కాబట్టి దీన్ని మీరు ఉపసంహారం చెయ్యండి ఈ వారధిని అంటే 3 బాణాలు పెట్టి కొట్టాడు ఈ వారధిని రామచంద్ర ప్రభువారు. ఆ కొట్టినటువంటి దాంట్లో 3 ముక్కల కింద అయిపోయింది ఈ వారధంతా కూడా. ఆ ముక్కలు అయిపోయినటువంటి వారధిలో మనకి అక్కడక్కడ కొన్ని చిన్న ముక్కలు కనిపిస్తాయి ద్వీపాల కింద ఇప్పటికీ కూడా మనకి. అంతేగాని అసలు వారధి లేదయ్యా. మాల్దీవ్స్ అని కొన్ని కనిపిస్తున్నాయా, అక్కడ మనకి రామేశ్వరం దగ్గర కొన్ని దీవులు కనిపిస్తాయి దగ్గర, సముద్రానికి దగ్గరగా మీరు చూడండి. అలా కొన్ని ముక్కలు మాత్రం మిగిలే అంతే. కాబట్టి అసలు వారధి ఎప్పుడో పోయిందయ్యా. రాముడు కొట్టేశాడు బాణాలతో ఎప్పుడో. ఇది బాగా తెలుసుకోవాలి మనం. ఈ విధంగా వంతెన పూర్తయింది 5 రోజుల్లో. రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి సుగ్రీవుడు అన్నాడు, అయ్యా వంతెన పూర్తయింది, మీరు హనుమంతుడి యొక్క భుజం మీద కూర్చోండి, లక్ష్మణస్వామి ఏమో అంగదుడి యొక్క భుజం మీద కూర్చుంటాడు, మీరిద్దరూ ఆకాశ మార్గంలో వెళ్ళండి,
మేము వెనక్కాలి ఈ వారధి మీద వస్తామన్నారు. రామచంద్ర ప్రభు వారు ఒప్పుకోలేదు. నేను మీతో పాటు నడిచొస్తానయ్యా అన్నారట. చూడండి, అయినా సరే హనుమంతుల వారు భుజం మీద కూర్చోబెట్టుకుని రాముణ్ణి నడుస్తూ తీసుకొచ్చాడు ఆ వారధి మీదే. రామచంద్ర ప్రభువుకి జై అని అరుస్తున్నారు వానరులు. అప్పటికే చాలామంది చేరుకున్నారు అవతల వైపుకి. కొంతమంది ఆకాశంలో ఎగురుతూ వెళ్ళారట, కొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళారట, కొంతమంది సముద్రంలో ఈదుకుంటూ మధ్య మధ్యలో వారధి మీదకి ఎక్కుతూ ఇలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారట, కొంతమంది ఉరకలు వేస్తూ వారధి మించే వెళ్ళిన వాళ్ళు ఉన్నారట. రామచంద్ర ప్రభువుకి జయ జయధ్వానాలు చేస్తూ రాముడు చుట్టూరా ఆవరించబడి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారట. ఇలాగా వానరులందరూ కూడా అవతల వైపుకు చేరుకుంటున్నారు. రామచంద్ర ప్రభు లక్ష్మణ సహితుడై సుగ్రీవుడితో కలిసి ఆ లంకకి అవతల వైపుకి చేరుకున్నారు. సువేల పర్వతం దరిదాపులకి చేరుకున్నారు. చూడండి, ఇంకా వానర సైన్యం వస్తూనే ఉన్నది. అయితే రామచంద్ర ప్రభు వారు అక్కడికి చేరుకోగానే ఆకాశంలో నుంచి దేవతలు, మహర్షులు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా వచ్చేశారట. వచ్చేసి రామచంద్ర ప్రభువుకి ఆ సముద్ర జలాలతో అభిషేకం చేశారట. అభిషేకం చేసి, రామ, చతుస్సాగర పర్యంతము కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా నువ్వు జయించి ఇప్పుడు రావణాసురుణ్ణి నువ్వు కలకాలము ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయవయ్యా, భూమండలాన్ని అని వాళ్ళు ప్రార్థించారు రామచంద్ర ప్రభువు. అందుకనే చూడండి, రామరాజ్యం అంటే ఏమిటి అంటే మొత్తం ప్రపంచమంతా రాముడి యొక్క పాలనలోనే గడిచింది. ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 11,000 సంవత్సరాలు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా రామరాజ్యమే కావాలి అని కోరుకుంటారు. ఆ రామరాజ్యం గొప్పతనం ఏమిటో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను మీ అందరికీ కూడా. అయితే వాళ్ళు ఆశీర్వదించారు, అక్కడి నుంచి వెళ్ళారు. లక్ష్మణుడి కేసి తిరిగి అన్నారు రామచంద్ర ప్రభు వారు, లక్ష్మణ, సాయం సంధ్యా సమయం అవుతోందయ్యా, కొన్ని అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. ఈ శకునాల వల్ల ఏమిటంటే ఫలితం, ఇది వానరులకి రాక్షసులకి కీడును చూపిస్తున్నది అన్నారు. అంటే అది పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రాక్షసులు మరణిస్తారు, వానరులు కూడా మరణిస్తారు. ఎలాంటివి? మేఘాలు నరమాంసభక్షకులైనటువంటి రాక్షసుల్లాగా భీకరంగా కనిపిస్తున్నాయి చూడు ఆకాశంలో. అంతేకాదు, సంధ్యా సమయంలో ఎర్రచందనం పూసినట్లుగా సూర్యమండలం కనిపిస్తున్నది. అంతేకాదు, మృగాలు, పక్షులు దీనంగా అరుస్తున్నాయి, ఆ శబ్దాలు విను. అంతేకాదయ్యా, ఇక్కడ చూడు, చంద్రుడు రాత్రి వేళ అవుతున్నా ఉదయిస్తున్నా కాంతి విహీనంగా ఉన్నాడు, కాంతిగా లేడు చంద్రుడు. అంతేకాదు, సూర్యమండలం దగ్గర నల్లటి మచ్చ ఒకటి కనిపిస్తున్నది. ఇవన్నీ దేనికి చిహ్నాలు అంటే ఒక గొప్ప యుద్ధం జరగబోతోందనడానికి చిహ్నాలు. రక్తపు వర్షధారలను కురిపిస్తున్నాయి మేఘాలు, చూసావా? ఇవన్నీ కూడా వీటికి చిహ్నాలు నాయన అని చెప్తున్నారు. కాబట్టి ఇక సేనల్ని సిద్ధం చేయాలన్నారు. అంగదుణ్ణి పిలిచారు. అంగద, నువ్వు గరుడ వ్యూహాన్ని ఒకదాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు వక్షస్థలంలో ఉండు. గరుడ పక్షి యొక్క వక్షస్థలం ఎక్కడ ఉంటుందో ఆ స్థానంలో నువ్వు ఉండు. అంతేకాదు, నీలుడితో కలిసి సేనంతటినీ పెట్టుకుని వక్షస్థలం దగ్గర కాపు కాస్తూ ఉండమన్నారు. తరువాత వృషభుడు అనేటటువంటి సైన్యాధ్యక్షుడిని పిలిచి నీ సైన్యంతో నువ్వు కుడి రెక్క దగ్గర ఉండమన్నారు. అలాగే గంధమాధనుడు అనేటటువంటి సైన్యాధ్యక్షుడిని పిలిచి నీ సైన్యంతో నువ్వు ఎడమ రెక్క దగ్గర ఉండమన్నారు. అంటే గరుత్మంతుడు 2 రెక్కలు ఇలా చాచుకుని ఉంటాడుగా, ఆ వ్యూహం చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు, తరువాత నేను, లక్ష్మణుడు మా బలములన్నిటితో కూడుకుని ఉన్న వాళ్ళమై మూర్ధస్నానం దగ్గర, అంటే ముక్కు ఎక్కడ ఉంటుందో గరుత్మంతుడి తల అక్కడ ఉంటామన్నారు. ఆ తరువాత ఇక్కడ చెప్తున్నారు, జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అనేటటువంటి వానర ప్రముఖులు కుక్షిస్థానం దగ్గర ఉంటారు, గరుత్మంతుడి యొక్క నాభి స్థానం దగ్గర. తరువాత సుగ్రీవుడు కొంతమంది సేనని పెట్టుకుని వెనక తోక భాగం దగ్గర రక్షిస్తూ ఉండాలి సేనని. ఈ విధంగా గరుడ వ్యూహంతో మనం ముందరికి వెళ్దాం అని రామచంద్ర ప్రభు వారు గరుడ వ్యూహాన్ని పన్నారు. పన్నిన తరువాత రామచంద్ర ప్రభు వారు సుగ్రీవుడితో మన సైన్యాలన్నీ కూడా ఈ సైన్య వ్యూహ రచన యందు నిలబడి ఉండాలి, పక్కకి తప్పిపోవడానికి వీలు లేదు. అంటే ఎవరిని ఎక్కడైతే నిర్దేశించామో వాళ్ళు ఆ స్థానాల యందే ఉండాలి అని చెప్పారు. అంతేకాదు, ఎవరి సైన్యాధ్యక్షులు వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు రక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత నాయన సుగ్రీవ,
ఆ రావణాసురుడి దగ్గర నుండి వచ్చిన ఆ శుకుణ్ణి ఇప్పుడు విడిచిపెట్టండి అన్నారు రామచంద్ర ప్రభు. ఆ శుకుణ్ణి విడిచిపెట్టారు. శుకుణ్ణి విడిచిపెడితే వాడు దీనంగా రొప్పుకుంటూ రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. రావణాసురుడు ఆ శుకుణ్ణి చూసారా, సుఖ నీ యొక్క రెక్కలన్నీ ఎవర్రా ఈకలు పీకేశారు, అలా అయిపోయావుట్రా, వానరులందరూ కూడా వాళ్ళ బుద్ధి చూపించారా నీ మీద అన్నట్లుగా ఎగతాళి చేశాట. ఇలా చేస్తే వాడన్నట్ట, మహారాజా కోపం అనేటటువంటిది వానరుల యొక్క సహజ లక్షణం. వాళ్ళు మనం చెప్పేదాకా ఊరుకుంటారా, వెంటనే మీద పడి రెక్కేశారు, నా ఈకలన్నీ పీకేశారు. అయితే ఇలా పీకేస్తున్నప్పుడు నేను బాబో లబోదిబో లబోదిబోం అంటూ ఉంటే రామచంద్ర ప్రభు వారు నన్ను అనుగ్రహించి ఆ యొక్క దెబ్బల నుండి నన్ను రక్షించారు. అయితే ఆ రామచంద్ర ప్రభు మహాపరాక్రమశాలి. ఆయన ఈ సముద్రానికి సేతువును నిర్మించాడు. సాధారణమైనటువంటి వాడు కాదు. సముద్రాన్ని దాటి ధనుర్ధారి అయి ఈరోజు ఇక్కడికి వచ్చాడు, ఈ లంక దగ్గరికి వచ్చేసాడు ఆయన. కాబట్టి ఆ వీరుడు మన రాక్షస యోధులందరినీ కూడా గడ్డి పరకలాగా ఈరోజు ఏరేస్తాడు, అంతటి ఘనుడు. కాబట్టి వానర సైన్యం అనేటటువంటిది అపారంగా ఉన్నది. మన లంకానగర ప్రాకారాల మీద దాడి చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకుని సీతాదేవిని తీసుకువెళ్ళి రాముడికి అప్పగించేయి, లేదా రాముడితో యుద్ధం చేయడానికైనా సన్నద్ధుడివి కా. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం నువ్వు చెయ్యక తప్పదు అని శుకుడు చెప్పాడు. చాలా కోపం వచ్చింది రావణాసురుడికి. ఒరే సుఖ, దేవదానవ గంధర్వులు ఒక్కటై వచ్చినా సరే నేను సీతని మాత్రం రాముడికి ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు అన్నాడు. నన్ను భయపెట్టుతున్నావు నీ మాటలతో, నేనేమీ భయపడనన్నాడు. అంతేకాదు సీతని మాత్రం నేను అప్పగించను, నా సమస్త బలములతో కూడి నేను రాముణ్ణి వానర సైన్యాన్ని కూడా త్రిప్పి కొడతాను, వెనక్కి చూస్తూ ఉండు అన్నట్టు. అంటే వీడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే చూడండి, వెంటనే వీడు శుకుడు సారణుడు అని ఇంకో శుకుడు, వీడు ఇంకో శుకుడిని సారణుడు అనేటటువంటి వాడిని ఇద్దరిని పిలిచారు. పిలిచి ఒరే వాడు ఏదో మాట్లాడుతున్నాడు, వచ్చి మీరు ఈసారి జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళి వానర రూపాలని పొందండి, వానర రూపాలు పొంది వానరుల్లో కలిసిపోండి, కలిసిపోయి అసలు వానర సైన్యం ఎంత ఉంది, దాన్ని బాగా రక్షించే వాళ్ళు ఎవరు, సైన్యాధ్యక్షులు ఎవరు, అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, రాముడు ఇంకా ఏవే బలాలను సముపార్జించుకున్నాడు, రాముడికి ఉన్నటువంటి బలం ఎంత, ఇవన్నీ కూడా లెక్కగట్టి నాకు వచ్చి చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. వాళ్ళిద్దరూ బయలుదేరి వానర రూపాలని పొందారు. వానర రూపాలని పొంది ఆ వానరుల మధ్యలోకి వెళ్ళి వానరులను లెక్కెట్టదామని ప్రారంభం చేశారట. అది ఎక్కడా తగిరిగేలా లేదు. ఒరే ఇది లెక్కెట్టడానికి వీలు లేనటువంటి సైన్యం, మనం ఏమీ చేయలేము అని అనుకుంటూ ఉండగా ఈలోపు విభీషణుడు కంటపడ్డారు వీళ్ళిద్దరూ కూడా. రాక్షసుల యొక్క మాయ రాక్షసుడికే అర్థమవుతుంది. రాక్షసుడు వెంటనే కనిపెట్టేశాడు, వీళ్ళిద్దరూ వానరులు కాదు, వచ్చిన వాళ్ళు సుఖసారణులు అని. వాళ్ళిద్దరినీ పట్టుకున్నారు. పట్టుకుని తీసుకొచ్చి రామచంద్ర ప్రభు ఎదురుకుండా నిలబెట్టారు. నిలబెడితే అయ్యయ్యా నన్ను మమ్మల్ని చంపకు, దూతల్ని చంపకూడదు, అది నీకు తెలిసిన ధర్మమే, మమ్మల్ని చంపితే మా యొక్క పాపాలంతా మీకు వచ్చేస్తాయి, కాబట్టి చంపకయ్యా, రావణాసురుడు మమ్మగా మేము ఇక్కడికి వచ్చాం, ఏదో మీ యొక్క గూఢచర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి వానరుల సంఖ్య మీ బలాబలాలు తెలుసుకుని రమ్మన్నాడు, అందుకోసమే వచ్చాం, అయ్యా మమ్మల్ని క్షమించు అని రామచంద్ర ప్రభుతో అన్నారట. అంటే రామచంద్ర ప్రభు వారు ఇలా చెప్పగానే నవ్వి ఆయన అన్నారట, మా సైన్యాన్ని మీరు పూర్తిగా చూసారా అని అడిగారట. అడిగితే చూసామండి. లేదు మీరు చూడకపోతే చెప్పండి, విభీషణుడే దగ్గరుండి మీకు అన్ని సైన్యాల్ని దగ్గరుండి చూపిస్తాడు. కాబట్టి విభీషణ వీళ్ళందరికీ మన సైన్యం దగ్గరుండి చూపించి అందరి గురించి వివరించి అప్పుడు వాళ్ళ ప్రభువు దగ్గరికి పంపించే వీళ్ళిద్దరిని అన్నారు. అంతే చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీ ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా మీ ప్రభువుకి చెప్పండి. ఇదంతా చూసిన తర్వాత ఏం చెప్తారో తెలుసా, ఒరే రావణ, నువ్వు ఏ బలాన్నైతే చూసుకుని నా భార్యను నువ్వు అపహరించావో ఆ బలాన్నంతటినీ కూడగట్టుకుని నాతో యుద్ధం చేయడానికి నా ఎదురుగుండా రా. కాబట్టి నీకు ఇక చివరి రోజులు ప్రాప్తమయ్యాయి, కాబట్టి ఆ బలంతో నువ్వు నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడు అని చెప్పండి మీ రావణ ప్రభువుకి వెళ్ళి అని రామచంద్ర ప్రభు వారు చెప్పారు. వెంటనే ధన్యోస్మి శరణు శరణు అంటూ వాళ్ళు అక్కడి నుంచి చూసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. రావణాసురుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు ఏమని, శ్రీరాముడికి సీతని అప్పగించుట
చాలా గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి విషయం. కాబట్టి ఏమయ్యా రావణ, సీతాదేవిని తీసుకువెళ్ళి అప్పగించే వాళ్ళు చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య లెక్కట్టడానికి వీలు లేదు. మొత్తం పర్వతాలు, నదులు, ఆ యొక్క సముద్రం అంతా కూడా వానరులే తప్ప మరో విషయం కనిపించట్లేదన్నారు. కాబట్టి మీరు ఎంత నన్ను చెప్పినా నేను మాత్రం సీతని ఇవ్వడం కుదరదు. ఒరే నాకు ఏదో మీరు ఇంతలా చెప్తున్నారు కదా, ఈ వానరులను ఏమిటో, వీళ్ళ సంఖ్య ఏమిటో, వీళ్ళ బలాలు ఏమిటో నేనే చూడాలనుకుంటున్నాను, నాతో రండని ఆ భవనం పైకి ఎక్కాటండి రావణాసురుడు. వాడి భవనం పైకి ఎక్కి ఆ భవనం నుండి ఒక్కసారి చూశాట పైకి. సువేల పర్వతం దగ్గర అంతా కూడా, పర్వతం దగ్గర చుట్టూ వనాలలో, తోట్లలో, నదుల మీద, ఆ దుర్గాల మీద ఎక్కడ చూసినా వానరుడు తప్ప పక్షులు, వృక్షాలు, చెట్లు ఏమీ కనిపించట్లేదు. అంతా వానరులతో నిండిపోయింది అదంతా కూడా. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు. అంత వాడు కూడా పైకి చెప్పలేకపోయాడు. ఒరే బాగుంది, అయితే ఇక్కడ ఇందులో ఎవరెవరి బలాలు ఏమిటి, ఇందులో బలవంతులు ఎవరు, గొప్పవాళ్ళు ఎవరు, వీళ్ళందరి గురించి నాకు వివరించండి రా అని అడిగాడు రావణాసురుడు. అప్పుడు సారణుడు అనేటటువంటి వాడు చెప్పడం ప్రారంభం చేశాడు. వాడంటాడు, అయ్యా అదిగో కనిపిస్తున్నాడు చూసావా, అతడు నీలుడు, బాగా పర్వతాకారంలో ఉన్నాడు, విశ్వకర్మ యొక్క కుమారుడు. ఇతడే సముద్రం మీద సేతువుని నిర్మించాడు. తన తండ్రి అయినటువంటి విశ్వకర్మ యొక్క శక్తి అంతా కూడా ఇతనికి ఉన్నది. ఇతడు లక్షల కొలది వానర యోధుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఈరోజు. అంతేకాదు మన లంకానగరం అతడు ఒక్కడు గర్జిస్తే చాలయ్యా మన లంకంతా కూడా కంపించిపోతుంది, అలాంటి యోధుడు అతను అని చెప్పారు. అంతేకాదు ఆ సైన్యానికి అగ్రభాగంలో ఉన్నాడు చూసావా, అతడే నీలుడు. సమరోత్సాహంతో భుజాలు చరుచుకుంటున్నాడు చూసావా, ఆ చరుచుకుంటున్నటువంటి వాడే అంగదుడు అని చెప్పాడు. ఈ అంగదుడు ఎవడు, రోషంలో తన తండ్రికి ఎప్పుడూ కూడా సాటి లేనటువంటి వాడు కాదు, సమానుడు తండ్రితో, అలాంటి వాడు. అంతేకాదు తన వాలాన్ని, తోకని గిరగిరా తిప్పి నేలకేసి కొడుతున్నాడయ్యా, చూసావా ఎంత రోషంతో ఉన్నాడో. అంతేకాదు అతడు చేస్తున్నటువంటి ఆ ధ్వనులు దశ దిశలా కూడా మ్రోగుతున్నాయి. సుగ్రీవుడు అతడి పినతండ్రి, ఇతడికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు, రామచంద్ర ప్రభు దగ్గరుండి చేయించాడు. ఈరోజు అంగదుడు యొక్క నాయకత్వంలో శ్రీరాముడికి హితైషి అయినటువంటి హనుమంతుడు సీతాదేవిని ఇక్కడికి వచ్చి దర్శించాడు. కాబట్టి అంగదుడి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వానరులందరూ కూడా చాలా బలమైనటువంటి వాడు. అంతేకాదు అదిగో చూడవయ్యా ఇక్కడ కనిపిస్తున్నాడే, ఇతడే శ్వేతుడు, యుద్ధ కుతూహలంతో ఉన్నటువంటి వాడు, ముల్లోకాల్లో కూడా ఖ్యాతి వహించినటువంటి వాడు. అదిగో అతడి పేరు కుముదుడు. ఈ కుముదుడు గోమతీ నదీ తీరం దగ్గర సంకోచనము అనేటటువంటి పర్వతం మీద నివసిస్తూ ఉంటాడు. పర్వతాలకి 4 వైపులా సంచరిస్తూ ఉంటాడు. 1,00,000 మంది వానరాలని తీసుకొచ్చాడు ఈ రోజని చెప్పాడు. అంతేకాదు వీళ్ళ తోకలు ఎరుపు, ఆకుపచ్చ, బూడిద, తెలుపు రంగులో ఉంటూ ఉంటాయి. అలాంటి వానరులు వీళ్ళు. అదిగో అక్కడ కనిపిస్తున్నాడే, ఆ వానరుడి పేరు రంభుడు అని చూపించాడు ఆ వానరుణ్ణి. ఇతడు యోధపతి, సింహపరాక్రమం కలిగిన వాడు, గోరోచన వర్ణంలో ఉంటాడు. ఇతడి చూపులు చాలా దూరం పనిచేస్తూ ఉంటాయి. తన చూపులతోనే లంకానగరాన్ని దహించేస్తున్నాడు చూడవయ్యా అతడు. అంతేకాదు అలా చూడు, ఈ వానరుడు 1,30,00,000 మంది వానరాలని వెంట పెట్టుకుని వచ్చాడు ఈరోజు. అంతేకాదు అదిగో అక్కడ కనబడుతున్నాడే, ఆ వానరుడు శరభుడు. ఈ శరభుడు అనేటటువంటి వాడు చెవులు నిక్కబొడుచుకుని ఉన్నాయి చూడు, మాటి మాటికి ఆవలిస్తున్నాడు, యుద్ధావేశంతో ఊగిపోతున్నాడు, సాల్వ పర్వతం మీద ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు. విహారులు అనేటటువంటి పేర్లు కలిగినటువంటి సేనాపతులు ఈ శరభుడిని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు 1,00,000 సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈరోజు యుద్ధానికి వచ్చారు. అంతేకాదు ఆ కనిపిస్తున్నటువంటి మరో సేనాపతి పేరు పనసుడు. ఈ పనసుడు పారియాత్ర పర్వతం మీద ఉంటాడు. 50,00,000 మంది వానరులను వెంట పెట్టుకుని వచ్చాడు. అదిగో అతడి పేరు వినతుడు. ఇతడు కూడా యోధపతి, పర్ణసా నదీ తీరం దగ్గర ఉంటాడు. 60,00,000 మందిని వెంట పెట్టుకొచ్చాడు. అదిగో అతడి పేరు క్రోధనుడు. ఇతడు కూడా యోధపతి. ఇతడు కూడా గొప్పదైనటువంటి మహావీరులైన వానరోత్తముల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అతడి పేరు గవయుడయ్య. 70,00,000 మంది వానరుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అదిగో అక్కడ కనిపిస్తున్నాడే, అతడు హరుడు, శత్రుభయంకరుడు. తన వాలాన్ని బారలు కొద్దీ కూడా పెంచేస్తున్నటువంటి వాడు, పొడవైన వాలాలు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. సుగ్రీవుడి ఆధీనంలో 1000 కొలదిగా గల వానర యోధులందరినీ కూడా ఇతడు అనుసరిస్తూ ఉంటాడు. అంతేకాదు భల్లూకములన్నిటికీ కూడా యోధపతి అయినటువంటి వాడు ధూమ్రుడు. ఈ ధూమ్రుడు జాంబవంతుడి యొక్క అన్నగారు.
మహాపరాక్రమశాలి. వృక్షవంతము అనేటటువంటి పర్వతం మీద నర్మదా నదీ జలాల దగ్గర ఆ నదీ జలాలని సేవిస్తూ వీళ్ళు ఉంటారు. ఈ ధూమ్రుడి యొక్క తమ్ముడే జాంబవంతుడు. ఇతడు తన అన్నని పోలి ఉంటాడు. అయితే పరాక్రమంలో అతడి అన్నని మించినటువంటి వాడు. పూర్వం దేవాసుర సంగ్రామంలో దేవేంద్రుడికి కూడా వెళ్ళి సహాయపడ్డాడు. అలాంటి వాడు ఈ జాంబవంతుడు అని జాంబవంతుడి గురించి చెప్పాడు. ఆ తర్వాత కనిపిస్తున్నాడే అతడు దంబుడు. తన బలాలతో కూడి ఇంద్రుడికి కూడా సహాయం చేశాడు. ఇతడు కూడా ఆ ఎదురుగా ఉన్న యోధుడు సన్నాధనుడు అనేటటువంటి వాడు. ఈ సన్నాధనుడు అనేటటువంటి వాడు వానరులందరికీ కూడా పితామహుడు, అందరికన్నా పెద్దవాడు. అతడి ఆకారం చూసావా, పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక యోజనం పొడవు ఉంటాడు. యోజనం దూరంలో ఉన్నటువంటి పర్వతాన్ని కూడా తన చేత్తో ఇక్కడ కూర్చుని అందుకోగలడు. అంత గొప్పదైనటువంటి వానర యోధుడు. అలాంటి వాడయ్యా. అంతేకాదు 4 కాళ్ల జంతువుల్లో ఇతనికన్నా పెద్ద జంతువు ఈ భూమి మీద మరొకటి లేదు. అంతటి పెద్దవాడితను అని చూపించాడు. ఆ పక్కనే క్రధనుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఈయన అగ్నిదేవుడి వల్ల గంధర్వకన్య యందు పుట్టినటువంటి వాడు. ఇతడు మహా తేజోవంతుడు. పర్వతరాజమైనటువంటి కైలాసం ఇతడి నివాస ప్రాంతం. కుబేరుడి యొక్క అలకాపురి దగ్గర ఇతడు నివసిస్తూ ఉంటాడని చెప్పారు. అయ్యా, కొండముచ్చులకు యోధుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఈ కొండముచ్చులకు యోధుడైనటువంటి గవాక్షుడు అనేటటువంటి వానరుడు అదిగో అన్నారు. అదిగో ఆ గవాక్షుడికి పక్కనే ఉన్నాడు చూసావా, ఆయనే కేసరి. ఈయన హనుమంతుడి యొక్క తండ్రి. ఈయన వానరులందరికీ సేనాపతి. పర్వతవాహిని అనేటటువంటి మేరు పర్వతం దగ్గర నివసిస్తూ ఉంటాడు. అన్ని కాలాల యందు పుష్పించేటటువంటి ఫలాలను సేవిస్తూ ఉంటాడు. కొన్ని లక్షల మందిని వెంట పెట్టుకుని వచ్చాడు మేరు పర్వతం వంటి వానరులందరినీ కూడా. అయ్యా, అతడే శతవలి. భూమండలంలో ఖ్యాతికెక్కినటువంటి వానర వీరుడు. తన జయం కొరకు నిత్యము సూర్యుడిని ఉపాసన చేస్తూ ఉంటాడు. ఇతడి బలపరాక్రమములు తిరుగులేనటువంటివి. అదిగో శ్రీరాముడికి ప్రీతి చేయడానికై ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు ఇతడు. అయ్యా, గజుడు, గవాక్షుడు, గవయుడు, నల్లుడు, నీలుడు ఒక్కొక్కరి వెంట 10 కోట్ల మంది వానరులు ఈరోజు వచ్చారు. ఎక్కడ చూసినా వానరులేటండి. ఇలా సారణుడు చెప్తుంటే అసలు నీకు చెప్పడం వచ్చా? అసలైన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి సాధారణమైన వాళ్ళ గురించి చెప్తావేమిటి? రాక్షసరాజా, వీడికి మాట్లాడడం తెలియట్లేదు, చెప్పడం తెలియట్లేదు, నేను చెప్తాను వినన్నట్ట సుకుడు. వాడు చెప్తున్నాడు చూడండి. అదిగో అక్కడ 2 కనిపిస్తున్నారు చూసావా, కవల పిల్లలు. వాళ్ళు మైందుడు, ద్వివిధుడు. వాళ్ళ స్వరూపాలు దివ్యమైనటువంటివి. రణరంగంలో వాళ్ళ ఇద్దరిని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు, బ్రహ్మగారి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు అమృతాన్ని సేవించారు కాబట్టి వీళ్ళకి చావు లేదు. ఇది గుర్తుపెట్టుకో రావణ. అంతేకాదు మరొక స్వరూపం చూడక్కడ, మహావీరుడుగా మదపు టేనుగులాగా ఉన్నాడు. అతడే హనుమంతుడు. సముద్రాన్ని సైతం అతలాకుతలం చేయగలిగేటటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు. పూర్వం మన లంకకి వచ్చిన వాడు ఇతనే. మన సీతమ్మ తల్లిని దర్శనం చేసి వెళ్ళిపోయాడు. మనం సభలో కూడా ఇతన్ని మనం చూసి ఉన్నాం. ఇతడు చిన్నతనంలోనే సూర్య భగవానుణ్ణి మింగుదామని 3000 యోజనాల మేర ఆ యొక్క భూమి నుండి ఎగిరిపోయాడు ఆకాశంలోకి. అయితే ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి భూమి మీద పడి దవడ సొట్టబడింది. అలా సొట్టబడ్డం వల్ల హనుమ అని పిలువబడ్డాడు అప్పటి నుంచి కూడా. అలాంటి హనుమంతుడు ఇతను అని చూపించాడు. అదిగో హనుమకి పక్కనే నీలవర్ణ మేఘశ్యాముడై ఉన్నాడు చూసావా, ఆయనే రామచంద్ర ప్రభు, ఆయనే శ్రీరాముడయ్యా. ఇక్ష్వాకు వంశంలో అతిరథుడు. ఈయన ధర్మమునకు కాణాచి. ఈయన నడిచి అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం తప్ప అధర్మం వైపుకు వెళ్ళడు. అలాంటి మహానుభావుడు. అంతేకాదు ఈయన ధర్మాన్ని అతిక్రమించడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలోనూ ఉపసంహారం చేయడంలోనూ ఇతడు చాలా సమర్థుడు. వేదవేత్తల యందు శ్రేష్ఠుడు, వేదస్వరూపుడు. బాణప్రయోగాలతో ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని చిన్నాభిన్నం చేయగలిగినటువంటి వాడు. అంతేకాదు ఇతడికి కోపానికి గురి అయినటువంటి వాడు మృత్యుముఖంలోకి చేరిపోవాలి తప్ప వాడు బ్రతకడం అనేటటువంటిది ఉండదు. అలాంటి వాడు ఈ రామచంద్ర ప్రభు. అంతేకాదు నువ్వు దండకారణ్యం నుంచి ఎత్తుకుని తీసుకువచ్చావు చూసావా సీతామాతని, ఆవిడ ఈయన యొక్క భార్య. గుర్తుపెట్టుకో, తన భార్య కోసమే ఈరోజు ఇంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకుని నీకు ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. అతడి పక్కనే మేలిమి బంగారుపు ఛాయతో మెరిసిపోతున్నాడు చూసావా, ఆయన పేరు లక్ష్మణుడయ్యా. శ్రీరామచంద్ర ప్రభు వారికి అతనంటే పంచప్రాణాలు. అలాంటి వాడు అతడు. రాముడికి కుడిభుజం వంటి వాడు. ఆ ప్రభువుకి ఇతడు బహిప్రాణం. అలాంటి వాడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ యొక్క రణరంగమునందు పాలు పంచుకుంటున్నాడు. రామచంద్ర ప్రభువుని ఆశ్రయించుకుని ఆయన ఎడమ పక్కన నిలబడిన వాడు నీ సోదరుడు అయినటువంటి విభీషణుడు. 4 రాక్షసులు ఆ విభీషణుడి చుట్టూ చేరి ఉన్నారు చూసావా. శ్రీరాముడు ఆల్రెడీ లంకకి ఇతన్ని పట్టాభిషిక్తుని చేసేశాడు.
ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాదు శ్రీరాముడికి విభీషణుడికి మధ్యలో ఒక పర్వతంలాగా ఉన్నాడు చూసావా, ఇతడే వానరులకి ప్రభువైనటువంటి సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడు ఎవడు? అపజయం అనేటటువంటిది తెలియనటువంటి వాడు, సమస్త వానరులందరికీ కూడా ప్రభువు. బలము, కీర్తి ప్రతిష్టలు, వివేకము, శాస్త్రజ్ఞానము, వంశము, ఉన్నతి యందు కలిగినటువంటి వాడు. వానరోత్తములందరిలో కూడా పర్వతములో హిమవంతుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడయ్యా ఈ సుగ్రీవుడు. అంతేకాదు ఇతడు కిష్కింద అనేటటువంటి రాజ్యాన్ని నివాస స్థానం చేసుకుని అన్ని వానరుల్ని అక్కడి నుండి పరిపాలన చేస్తున్నాడు. ఆ సుగ్రీవుడి మెడలో బంగారపు హారం కనిపిస్తోంది చూసావా, ఆ హారం 100 సువర్ణ కమలములతో చెక్కబడినటువంటిది. అందు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వసించి ఉంటుంది. దానికోసం దేవతలు మనుష్యులు సైతం తహతహలాడుతూ ఉంటారు. అలాంటి శ్రీరాముడు వాలిని చంపిన తరువాత ఆ వాలి సుగ్రీవుడికి ఈ హారాన్ని తన భార్య అయినటువంటి తారని కూడా ఇచ్చివేశాడయ్యా. కాబట్టి వానర రాజ్యం కూడా అతడికి ప్రాప్తించింది. ఇవన్నీ చెప్పడం ఎందుకు? గణిత శాస్త్రజ్ఞులు కొన్ని లెక్కలు చెప్పారు. ఆ లెక్కల ప్రకారం ఈ వానరులు ఎంతమంది ఉన్నారో నీకు చెప్తాను వినమన్నాడు. ఏమిటి అంటే 100 లక్షలు కలిపితే 100 లక్షలు కలిపితే 1 కోటి, 1,00,000 కోట్లు కలిపితే 1 శంఖం, 1,00,000 శంఖములు కలిపితే 1 మహాశంఖం, 1,00,000 మహాశంఖములు కలిపితే 1 బృందం, 1,00,000 బృందములు కలిపితే 1 మహాబృందం, 1,00,000 మహాబృందములు కలిపితే 1 పద్మం, 1,00,000 పద్మములు కలిపితే 1 మహాపద్మం, 1,00,000 మహాపద్మములు కలిపితే 1 కర్వం, 1,00,000 మహాకర్వములు కలిపితే 1 మహాకర్వం, 1,00,000 మహాకర్వములు కలిపితే 1 సముద్రం, 1,00,000 సముద్రాలు కలిపితే 1 ఓఘం, అలాంటి 1,00,000 ఓఘములు కలిపితే 1 మహాఓఘం, అలాంటి 1,000 కోట్ల, 100 శంకువుల, 1,000 మహాశంకువుల, 100 బృందముల, 1,000 మహాబృందముల, 100 పద్మముల, 1,000 మహాపద్మముల, 100 కర్వముల, 100 సముద్రముల, 100 మహాయోగముల, 1,00,000 మహాయోగములు కలిగినటువంటి సంఖ్యలో ఈ రోజు వానర వీరులు వచ్చి చేరారయ్యా. ఈ వానరులను లెక్కించడానికి వీలు కానటువంటి వారు వీళ్ళందరూ యుద్ధోత్సాహంతో ఉన్నారు. ఈ రోజు నిన్ను మట్టు పెట్టడానికి చూస్తున్నారు. ఈ లంకనంతటినీ కూడా ఎత్తి అవతల పాడేయడానికి చూస్తున్నారు. ఇలా చెప్పేస్తున్నట్టు కాకుండా వాడికి వేసి ఆశ్చర్యంగా రావణాసుడు చూస్తున్నట్టు అటువైపు చూడడం మానేశాడు. రావణాసుడు మానేసి వీడికి వేసి చూస్తున్నట్టు. వీడు చెప్పడం మానేసి ఇటువైపు ప్రభువు కేసి తిరిగి, ఏమిటి ప్రభు నాకేసి చూస్తున్నావు, అటువైపు చూడవయ్యా అంటే, ఒరే ఇది వరకు మిమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా బహుమానాలు ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాను మిమ్మల్ని, మీరు కూడా నాకు చాలా ఉపకారాలు చేశారు పూర్వం, ఆ ఉపకారాలు చేశారనేటటువంటి అభిమానంతో ఇప్పుడు మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ప్రభువు దగ్గర ఎలా మాట్లాడాలో మీ ఇద్దరికి ఇంకా సరిగ్గా తెలియదురా, ఇలా ప్రభువుకి అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడడం మీరు ఎక్కడ నేర్చుకున్నారన్నాడు. మిమ్మల్ని నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, మీరు నాకు ఇంకా సహాయపడకండి, మీరు చచ్చిన వాళ్ళతో సమానం, ఇక్కడి నుంచి పోండి అని తిట్టాడు. తిడితే వాళ్ళిద్దరూ రావణ ప్రభువుకి జై అని ఏదో మాట వరుసగా అనాలి తప్పదని తల వంచుకుని జయ జయధ్వానాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఈలోపు ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచన చేశాడు. శార్దూలుడు అనేటటువంటి వాడిని పిలిచి కొంతమంది గూఢాచారులు మళ్ళీ పంపించమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చారు. రావణాసురుడికి చెప్పారు, చాలా గొప్పదైనటువంటి సైన్యం ఆవృతమై ఉన్నది, అతడు భేదించడానికి వీలు కాదు, రాముడితో యుద్ధం చేయడం కన్నా తిరిగి ఇచ్చేయడమే సీతను మంచిదని వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడితే అక్కడ మంత్రులందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేయమని వెంటనే అక్కడ ఉన్నటువంటి మహాపార్శ్వుడితో చెప్పాడు. అర్జెంటుగా ఉన్న మంత్రులందరినీ పిలుచుకురా, ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నాడు. అలా చెప్పి వెంటనే విద్యుజ్జిహుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని పిలిచాడు. వాడు వచ్చాడండి. వస్తే చూడండి, నువ్వు సీతాదేవికి భ్రమ కలిగించే అంతటి విధంగా రాముడి ముఖాన్ని, రాముడి బాణాలని, రాముడి యొక్క ఆయుధాలని తయారు చేసి తీసుకురా అన్నాడు. అయితే తీసుకొచ్చిన తర్వాత తీసుకొస్తాను వెళ్ళిన వాడిని పంపించి ఈయన అశోకవనానికి బయలుదేరాడు రావణాసుడు. రావణాసుడు అక్కడికి వెళ్ళి, జానకి నీ భర్త మరణించాడు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, అసలు మా రాక్షస సైన్యం అంతా కూడా రాముణ్ణి అతడి సైన్యాన్ని మట్టుబెట్టింది. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్తాను విను. రాత్రి ఆ నిర్మాణం చేసుకుని వంతెన నిర్మాణం యువతల వైపుకి వచ్చారు వానరులందరూ కూడా. రామచంద్ర ప్రభు వారు కూడా అక్కడి నుంచి దాటి ఇక్కడికి వచ్చారు. అయితే రాత్రి బాగా ఈ వంతెన నిర్మాణం చేయడం వల్ల, వారధి నిర్మాణం అలసిపోయి వానరులందరూ గాఢమైనటువంటి నిద్రలో జారుకున్నారు. రాముడు లక్ష్మణుడు కూడా పడుకున్నారు. అలా పడుకున్నటువంటి సమయంలో
మా మహాపార్షుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ వానరుల యొక్క కుత్తుకులన్నీ కత్తిరించారు. వానరులందరూ చచ్చిపోయారు. అదే సమయంలో రామచంద్ర ప్రభు తలని కూడా నరికి మా మహాపార్షుడు తీసుకొచ్చాడు. నువ్వు నమ్మవు కాబట్టి నీకు నిరూపించడానికి రాముడి తలని ఇక్కడికి తెప్పించాను. విద్యుజ్జుహ ఇలా రా అన్నాడు. ఆ విద్యుజ్జుహుడు రాముడి బాణాల్ని అచ్చం రాముడి ముఖంలా ఉన్నటువంటి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నటువంటి రణరంగంలో యుద్ధంలో దుమ్ము కొట్టుకుపోయిన రాముడి ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖాన్ని తయారు చేసుకుని వచ్చాడు. ఆ ముఖాన్ని ఇలా విసిరేసేట సీతాదేవి ఎదురుకుండా, అదిగో చూసుకో నీ భర్త ముఖం అన్నాడు. కాబట్టి ఎప్పటికైనా మీ భర్త మీద ఆశలు వదులుకుని నా దానివి కా అని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈవిడ లొంగిపోతే అప్పుడు రాముడు ఆటోమేటిక్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ఓడిపోయి, మనసు బాధపడి అనే కుటిలమైన బుద్ధిని పన్నాగాన్ని పన్నుతున్నాడు రావణాసురుడు. అయితే రావణాసురుడు ఇలా పడేయగానే ఆ తలకాయని చూసి ముందు కైకేయిని దూషించిందిట సీతామాత. ఆ కైకేయి పంపడం వల్లేగా రాముడు వచ్చాడు ఇక్కడికి. ఈ రోజు ఇంతటి ఇబ్బందులు పడుతున్నావు. కింద పడిపోయింది, ఏడ్చింది. ఏడ్చిన తర్వాత మహాబాహో రామ, నేను ఇప్పుడు నిస్సహాయురాలనై ఉన్నానయ్యా. ఇది వరలో నేను శత్రువుని తునుమాడి వెనుతిరిగి వస్తాననేటటువంటి ప్రతిన చేసినటువంటి వాడివి ఈరోజు దురావస్థ పాలవ్వాల్సి వచ్చిందా? భార్య కంటే ముందే భర్త వెళ్ళపోవడం అనేటటువంటిది సక్రమమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం కదా. అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఏ పాతివ్రత్య ధర్మం అవలంబించేటటువంటి స్త్రీకి కూడా రాకూడదు కదా. ఈరోజు నాకు ఇది వచ్చి ఆపదల కింద వచ్చి పడిపోయింది. శోకసాగరంలో మునిగిపోతున్నాను రామ. నీతి శాస్త్రమునందు ఆరితేరిన వాడివే, సంకటముల నుండి నన్ను రక్షించేటటువంటి వాడివే, ఆపదలనేటటువంటివి వచ్చినప్పుడు వాటిని ఓర్చుకునేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడివే, అయినా ఊహించరానటువంటి ఇలాంటి అకాల మరణం నీకు ఎలా వచ్చిందయ్యా? నిన్నే సర్వస్వంగా భావించి నీకై పరితపిస్తున్నటువంటి నన్ను విడిచిపెట్టి నాకంటే భూకాంతే నీకు చాలా ఇష్టమేమో అనుకుని ఈరోజు భూమిని పట్టుకుని ఆ యుద్ధరంగంలో పడిపోయి భూమి మీద ఆ భూమిని కౌగిలించుకున్నావా? స్వామి, ఏమిటయ్యా రాజా, మన బాల్యమునందే మనం ఇద్దరం కూడా వివాహం చేసుకున్నాం కదా, నన్ను భార్యగా స్వీకరించావు కదా, అప్పటి నుండి కూడా ధర్మాన్ని వీడకుండా నేను నిన్ను అనుసరించు వచ్చాను. ప్రాణిగ్రహణ సమయంలో ఏమి ప్రతిజ్ఞ చేసావు నువ్వు? నాకు జీవితాంతం నీతో కలిసి ఉంటానని ప్రతిజ్ఞ చేశావే, ఆ ప్రతిజ్ఞ ఏమైపోయింది రామా ఈరోజు అని బడబడబడ నీళ్లు కారుస్తూ తన భర్త నిజంగా చనిపోయాడేమో అనేటటువంటి బాధతో ఏడుస్తున్నది. అయ్యో, ఇప్పుడు మన ఇద్దరిని వదిలిపెట్టి సౌమిత్రి ఒక్కడే ఆ యొక్క అయోధ్య పట్టణానికి వెళ్తే కౌసల్యాదేవి గుండెలు అలసిపోవా? ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టదా? ఇంతమంది చావుకి మనం కారణమయ్యావా? అయ్యో రామా, ఏమిటయ్యా పితృవాజ్ఞ పరిపాలన అనేటటువంటిది ఈరోజు ఇలా అయిపోయింది నీకు. కరదూషణాదులందరినీ ఒక్కడివి నిలబడి సంహారం చేశావే, ఈ రావణాసురుని ఏమీ చేయలేకపోయావా? ప్రహస్తుడి చేతిలో మడిసిపోవడం ఏమిటయ్యా? 100 యోజనాలు దాటిన వాడు ఒక చిన్న పిల్ల కాలవ గుంటలో పడి చచ్చిపోయినట్లుగా ఉందయ్యా. ఇదేమిటో రావణాసురుడి చేతిలో కాదు, ఏకంగా ప్రహస్తుడి చేతిలో మడిపోవడం ఏమిటయ్యా? నేను నమ్మలేకపోతున్నాను అని బాధపడుతున్నది. బాధపడుతూ ఉంటే రావణాసురుడితో అన్నదిట, ఒరేయ్ రావణ, నన్ను కూడా చంపి మా భర్త దగ్గర నన్ను చేర్చు. ఒక పత్నిని పతి దగ్గరికి చేర్చడం కన్నా గొప్ప పుణ్యం మరొకటి లేదు, ఈ పుణ్యం చేసి పెట్టుకో అని చెప్తే ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఈ లోపు సేనాపతి వచ్చి, అయ్యా ప్రహస్తుడు వచ్చాట. ప్రహస్తుడు వచ్చి, అయ్యా మహాపార్షుడు నీ కోసం వేచి చూస్తున్నాడు, మంత్రులందరూ వచ్చారు, సమావేశం ఏర్పాటు చేశాం, రావాలి మీరు అర్జెంటుగా అన్నారు. వెంటనే వాడు ఆ మీటింగ్ కోసం ముఖ్యమని చెప్పి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాట రావణాసురుడు. రావణాసురుడు వెళ్ళిపోగానే విద్యుజ్జుహుడు కూడా వెనకాల వెళ్ళిపోయాడు. విద్యుజ్జుహుడు కూడా వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి బాణాలు రాముడి యొక్క ముఖము కూడా మాయమైపోయాయి. మాయమైపోగానే అక్కడికి శరం వచ్చింది. శరం ఎవరు? విభీషణుడి యొక్క భార్య. ఆవిడ వచ్చి అన్నది, నాకు ప్రాణాల మీద ఆశ లేదమ్మా తల్లి, నేను నా భర్త రాముణ్ణి ఆశ్రయించాడు, నాకు ఇంకా ప్రాణాలు పోయినా అని పర్వాలేదనే నీకు ఈరోజు నేను సేవ చేస్తున్నాను, నీకు కాపలాగా ఉన్నా, నేను నీకు సహాయం చేయడానికే నేను ఉన్నాను, కాబట్టి నా మాట విను, నేను నా ధర్మం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీ భర్తకి ఏమీ కాలేదు. ఇది రాక్షసుల యొక్క మాయ. వీళ్ళందరూ మాయా పన్నాగాలన్నీ కూడా పన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి నీకు బాధ కలిగిస్తూ తన వైపు నిన్ను తిప్పుకోవడానికి రావణాసురుడు ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి రాముణ్ణి నిద్రలో కూడా ఎవరూ చంపలేరమ్మా.
రాముడు సకల ధర్మాత్ముడు, ఆయన్ని ఎదిరించగలిగిన మొనగాడు ఈ లంకలో లేడు. అచిరకాలంలోనే రామచంద్ర ప్రభు వారు రావణాసురుణ్ణి మట్టు పెట్టడం జరుగుతుంది. నువ్వు రామచంద్ర ప్రభు వారి యొక్క ఒడిలోకి చేరతావు, గొప్పదైనటువంటి రాజ్యాన్ని పొందుతావు, నా మాట మీద విశ్వాసం ఉంచమని చెప్పింది. ఆనంద చికితురాలయ్యింది సీతామాత ఆ మాట చెప్పగానే. అప్పుడు అమ్మా, నీ కోసం కావాలంటే ఇప్పుడే వెళ్ళి రామచంద్ర ప్రభు క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రాముడికి ఈ విషయాన్ని చెప్పి వస్తాను, మాట్లాడి వస్తాను, నన్ను అనుగ్రహించి నేను వెళ్తానన్నది. వద్దు, రాముడి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు నాకేదైనా సహాయం చెయ్యాలి అనుకుంటే రావణాసురుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతడు ఏమి సమావేశం ఏర్పాటు చేశాడు, దీని గురించి తెలుసుకుని రా అన్నది సీతమ్మ తల్లి. ఈ మాట చెప్పగానే వెంటనే సరమ ఆ రావణాసురుడు మాట్లాడుతున్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి అతన్ని గమనించి అక్కడి నుంచి వేగంగా సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చింది. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది, కైకసి అనేటటువంటి తల్లిగారు ఆ యొక్క రావణాసురుడికి ఎన్నో విషయాలు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రావణాసురుడు ఆ కైకసి యొక్క మాట వినడం లేదు. సీతని తీసుకువెళ్ళి అప్పగించేరా, నీవు బ్రతుకుతావు, మమ్మల్ని బ్రతికించిన వాడు అవుతావు, తీసుకువెళ్ళి ఇచ్చేయి అని చెప్పినా సరే ఆ రావణాసురుడు వినట్లేదమ్మా. అవిద్ధుడు అనేటటువంటి రాక్షస ప్రముఖుడు, పితామహుడు, రాక్షసులందరికీ పెద్దవాడు, ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన చెప్పినా కూడా వినట్లేదు. మాల్యవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాక్షసులందరికీ కూడా ఆయన కూడా పినతండ్రి రావణాసురుడికి. ఆ మాల్యవంతుడు కూడా చెప్పి చూశాడు, మాల్యవంతుడి మాటల్ని కూడా లెక్క చేయట్లేదు. మాల్యవంతుడు ఎన్నో అపశకునాలు లంకలో కనిపిస్తున్నాయి, రాక్షసుల వినాశనానికి ఇది కారణం, కాబట్టి రావణ వెంటనే సీతను తీసుకువెళ్ళి అప్పచెప్పు అంటే ఈ అపశకునాలు నన్ను ఏమీ చేయలేవు, నేను ఈ యొక్క సీతని మాత్రం విడిచిపెట్టడం కుదరదు అని చెప్పాడు. ఈ విధంగా రావణాసురుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడానికి యుద్ధాన్ని చేయడానికే మొగ్గు చూపుతున్నాడు, కానీ విడిచిపెట్టడానికి మొగ్గు చూపెట్టట్లేదమ్మా. కాబట్టి యుద్ధం అనివార్యం, యుద్ధంలో రాముడు గెలవడం తథ్యం. ఈ విషయం చెప్పిన తర్వాత ఎందుకు అంటే ఆ రాముడు మానవ మాత్రుడు కాడయ్యా అని దీన్ని తెలుసుకో నువ్వు అని మాల్యవంతుడు ఎంత చెప్పినా సరే వినట్లేదు రావణాసురుడు. ఎందుకంటే ఆ మానవుడు నన్నేం చేస్తాడు అనేటటువంటి స్థితి ఎందున్నాడు. ఈ విధంగా హితవచనాలు చెప్పాడు, నా శరీరం 2 ముక్కలైపోయినా సరే నేను ఎవ్వరికీ లొంగను, ఇది నాకు సహజమైనటువంటి దోషం, నా స్వభావాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు అని వాడికి వాడే చెప్పుకుంటున్నట్ట. కాబట్టి చెప్పి వాడన్నట్ట, ఒరే నాయన, అక్కడ ఉన్నటువంటి మీటింగ్ పెట్టాడుగా మంత్రులందరికీ కూడా, వాళ్ళకి చెప్పాడు, తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడిని నియమించాట, అక్కడ సైన్యంతో నువ్వు ఉండి యుద్ధంలో నువ్వు కాపాడుతూ ఉండాలి రాజ్యాన్ని. ఇక మహాపార్షుణ్ణి మహోదరుణ్ణి దక్షిణ దిశ ఎందు నియమించాటండి. ఇంద్రజిత్తుని పశ్చిమ ద్వారం దగ్గర నిలబెట్టాడు, ఉత్తర ద్వారం దగ్గర సుఖసారణుల్ని నిలిపి వాళ్ళతో పాటు రావణాసురుడు కూడా నేను కూడా యుద్ధానికి వస్తాను అక్కడ, అంటే ఉత్తర ద్వారం దగ్గర నేనుంటాను, ఈ విధంగా అందరూ అన్ని ద్వారాల దగ్గర మన రాజ్యాన్ని కాపు కాస్తూ ఉండండి అని చెప్తే వానరులు కొంతమంది పక్షి రూపాలు పొంది ఆ గూఢచర్యం కింద వచ్చి ఈ యొక్క సైన్యాన్నంతటినీ చూసి ఎవరెవరు ఏ ద్వారం దగ్గర ఉన్నారో వచ్చి రామచంద్ర ప్రభు వారికి విన్నవించారు. విభీషణుడు వచ్చి చెప్పాడు, అయ్యా అందరూ ఇలా ఉన్నారుట అని. అయితే ఇక ఆలస్యం చేయవద్దని రామచంద్ర ప్రభు వారు కూడా చెప్పారు. అయ్యా, వానరుల్లో మహావీరుడైనటువంటి నీలుడు లంక యొక్క తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళాలి, అంతేకాదు ప్రహస్తుడిని ఎదిరించాలి వెళ్ళి. పుత్రుడైనటువంటి అంగదుడు అసంఖ్యాకమైనటువంటి సైన్యాన్ని తీసుకుని దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ మహాపార్శ్వ మహోదరుల్ని ఎదిరించాలన్నాడు. ప్రతిభావంతుడైనటువంటి హనుమంతుడు పెక్కువ మంది వానర వీరుల్ని వెంట పెట్టుకుని పశ్చిమ ద్వారం వైపుకు వెళ్ళి అక్కడ ఇంద్రజిత్తుతో పోరాడాలని చెప్పాడు. తర్వాత ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ రావణాసురుడు బ్రహ్మ నుండి వరాలు పొంది ఉన్నానని గర్వపడుతున్నాడుగా, ఆ రావణాసురుడిని ఎదుర్కొనేవాడిని నేనే, కాబట్టి నేను లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళందరము కూడా వెళ్ళి ఆ యొక్క ద్వారం దగ్గర నేను వెళ్ళి ప్రవేశిస్తాను యుద్ధానికని రామచంద్ర ప్రభు వారు కూడా ఒక వ్యూహాన్ని పన్నారు. ఈ వ్యూహాన్ని పన్నిన తరువాత ఆ సువేల పర్వతం కనిపిస్తోంది పక్కన. ఈ సువేల పర్వతం పైకెక్కి ఆ యొక్క రాక్షసుడి యొక్క రాజ్యాన్ని పూర్తిగా ఎలా ఉందో చూడాలి అని అనుకున్నారు రామచంద్ర ప్రభు. వెంటనే సుగ్రీవుడిని వెంట పెట్టుకుని కొంతమంది వానరులు ప్రముఖుల్ని వెంట పెట్టుకుని విభీషణుడితో పాటు కలిసి ఆ సువేల పర్వతం పైకి ఎక్కారు. ఎక్కుతూ ఉన్నప్పుడు దూరం నుండి త్రికూటాచల పర్వతం మీద కనిపిస్తున్నటువంటి ఆ లంకా పట్టణాన్ని అంతటినీ ఒక్కసారి చూశారు రామచంద్ర ప్రభు. ఆహా, ఎంత గొప్ప పట్టణం, ఎంత తపస్సు చేశాడు రావణాసురుడు,
వీడు చేసినటువంటి ఒక్క తప్పు వల్ల వీడు, వీడి కుటుంబ సభ్యులు, వీడి రాజ్య ప్రజలు అందరూ కూడా మట్టు పెట్టబడుతున్నారు కదా. ఒక్కడు చేసినటువంటి తప్పుకి ఎంతమంది శిక్ష అనుభవించాల్సి వస్తుందో చూసావా సుగ్రీవా అని సుగ్రీవుడికి చెప్పారు రామచంద్ర ప్రభు. చెప్పి ఆ కొండ పైకి వెళ్ళి ఆ రాత్రి అక్కడే విశ్రమించి తర్వాత రోజు ఉదయం కిందకి దిగుదామనుకుంటున్నప్పుడు ఉదయాన్నే రావణాసురుడు వాడి అంతఃపురం పై భాగంలో ఒక్కసారి బయటికి వచ్చి నిలబడ్డాట. ఆ నిలబడుతున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూడగానే సుగ్రీవుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఒక్కసారి రాముడికి కూడా చెప్పకుండా ఆకాశంలో ఒక్క ఎగిరి ఆ రావణాసురుడు ఉన్నటువంటి భవనం దగ్గరికి వెళ్ళి దూకి ఒక్కసారి, ఒరే రావణ, నీవు నా చేతుల్లో అయిపోయావు ఈ రోజు అన్నట్ట. వెళ్ళి తన చేతులతో పిడిగుద్దులు గుద్దడం ప్రారంభం చేశాడు. రావణాసురుడు వెంటనే మల్ల యుద్ధానికి దిగాడు. ఇద్దరు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటూ ఉంటే అప్పుడు చాలా గొప్ప యుద్ధం. ఆ యుద్ధంలో ఏం చేశాడు సుగ్రీవుడు అంటే రావణాసురుడి కిరీటాన్ని పడగొట్టి చాలా దెబ్బలు రక్తం కక్కుకునేంత దాకా కొట్టాట సుగ్రీవుడు. అయితే ఇంక వీడు మనల్ని వదిలిపెట్టట్లేదు, ఈ వానరుడు వీడిని ఇలా కాదని రాక్షసమాయ ప్రయోగించి ఈ వానరుడిని వెంటనే ఇక్కడి నుంచి తప్పించి వేరే చోట బంధించాలనే ఉద్దేశంతో మాయ ప్రదర్శించడం ప్రారంభం చేశాట రాక్షసమాయను. ఈ రాక్షసమాయను ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు అని తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు వెంటనే అక్కడి నుంచి ఎగిరి రామచంద్ర ప్రభు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి నిలబడ్డాడు. రామచంద్ర ప్రభు అన్నారు, ఇంకెప్పుడు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోకు యుద్ధానికి అన్నారు. ఎందుకని? నువ్వు వెళ్ళిపోగానే రావణాసురుడి మీదకి నేను ఏం ఆలోచించానో తెలుసా? వెంటనే నా బాణాల చేత ఈ రావణాసురుణ్ణి లంకని మట్టుబెట్టి వెంటనే ఈ రావణాసురుని సంహారం చేయడానికి నేను తర్వాత ఇంకో ఉపాయాన్ని వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. కాబట్టి ముందు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నువ్వు కనుక చనిపోతే ప్రాణాలు విడిచిపెట్టేస్తే నేను ఇంక ప్రాణాలు విడిచిపెట్టేయాల్సి వస్తుంది. ఎందుకంటే నా మిత్రుడిని కాపాడుకోలేనప్పుడు నేను ఉండకూడదు. రావణాసురుని చంపేసి లంకని అంతా కూడా దగ్ధం చేసి ఈ సీతమ్మని లక్ష్మణుడికి అప్పగించి అయోధ్యకు వెళ్ళిపోమని చెప్పి నేను శరీరాన్ని విడిచిపెట్టేసేవాడిని ఓ సుగ్రీవా. కాబట్టి గుర్తుపెట్టుకోవయ్యా, ఇలాంటి పనులు ఎప్పుడు తొందరపడి చేయొద్దన్నారు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, స్వామి, వాడిని చూడగానే నా యొక్క కోపం కట్టలు తెంచుకుంది, ఆగలేకపోయాను. మా తల్లి జానకీమాతని అపహరించిన దుర్మార్గుడు అని వీడు ఎదురుగా కనిపించగానే నేను ఇంకా ఉపేక్షించలేకపోయాను. అందుకని ఈ పని చేయవలసి వచ్చింది, నన్ను క్షమించు అని రామచంద్ర ప్రభు వారితో చెప్తే వాళ్ళిద్దరూ కూడా ఆ సువేల పర్వతం నుంచి కిందకి దిగారు. ఇక రాక్షసుల యొక్క భవనాల నుంచి ఆ యొక్క యుద్ధ భేరీలు మోగాయి. ఇక్కడ వానరులు కూడా యుద్ధ భేరీలు మోగించారు. వాళ్ళకి వీళ్ళకి కలిపి ఒక గొప్ప యుద్ధం రేపటి నుంచి ఇక్కడ ప్రారంభమవుతోంది. కాబట్టి రేపటి నుంచి ఆ యుద్ధ సన్నివేశాల గురించి మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. ఎవరండి వాళ్ళ? గొల్లకోటి సూర్యప్రకాశరావు గారు ఈరోజు ఆ యొక్క లక్ష్మీరత్నం దంపతులు జ్ఞాపకార్థమై వారి కుమారులు బెల్లం బుజ్జి గారు ఈరోజు ఈ యొక్క అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. రామచంద్ర ప్రభు వారి ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకుని వెళ్ళండమ్మా. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.
సకల మనోవాంఛిత